ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. సమయం అయింది కనుక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభువా, మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలలోను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుచుకుని నీ చాచన హస్తంతో నీ బాహువుతో మమ్మల్ని అందరినీ సురక్షితంగాను క్షేమంగాను కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనునిత్యం ఎల్లవేళలా మరి కష్టకాలం అందు కూడా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు విడువక ఎడబాయక నీ కృపలోను ప్రేమలోను మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని ఈ దినాన మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి తండ్రి మమ్మల్ని అందరినీ సమేతపరిచి ఇటు సమయాన్ని మా అందరికి అనుగ్రహించి మీరిచ్చినటువంటి ఇట్టి సమయాన్ని బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తన పాడుతా కీర్తన పాటలోను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని, మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు పని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. వారందరినీ త్వరితగతిన వారి పనులన్నీ ముగించుకుని మీ సన్నిధానానికి మరి సంతోషంతో ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి చేర్చి నడిపించమని మా ప్రభువా, యుగ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం 4వ కీర్తన పాడుకుందాం. కీర్తన పాడడానికి సహకరించాలి. ఆరాధనలో భాగంగా ముందుగా దేవదేవుని కీర్తనలు పాడు ద్వారా స్తుతించుకుందామండి. కీర్తనలు పాడడానికి సిద్ధపడాలి.
నీ వాక్యము నేరయ్యుండే నిర్మల క్షేరము వంటిది నిత్యాహారము వంటిది నిర్మల క్షేరము వంటిది నిత్యాహారము వంటిది నీ పాల స్వరూపించి నీ తోటలో పెంచి నీ తోటలో నీ ఫలమును మాకియ్యుమా ఓ నీ ఫలమును మాకియ్యుమా దేవా నీ దివ్యవాక్యము నీవేగా మాకు దొరికెను. సుదేమే తన సేవ విగ్రహమై భరించును. సుదేమే తన సేవ విగ్రహమై భరించును. కలుషములను పోయోచు కాంతము వలె పోయోచు కలుషములను పోయోచు నీ ఓ నీ దేవా నీ దివ్యవాక్యము నీవేగా మాకు దొరికెను. కాంతము వలె దిద్దును మాము అగ్ని వలె కాల్చును అద్దము వలె దిద్దును మాము అగ్ని వలె కాల్చును నీ హరించి నలభై పాడుతున్నామంటే నీలో సాగులో మా జీవితం చూపు అవుతుందండి మీకు మనం
రెండుగా పెద్ద గీత పురస్కరించి లేదు నీలో సాగుగా మా జీవితం చూడబోతుందండి నీకు కూడా 40 గీతం పాడుతున్నామండి పెద్ద గీత పురస్కరించి నీలో
మూడవదిగా చేరికత పురస్కరించి 11 పాడుతున్నామండి. చేరికత పురస్కరించి 11 పాడుతున్నాం. యేసు పరిశుద్ధ నామము ఎప్పుడు అనుగ్రహించబడును. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మోన మేలైన నామము శక్తి కలిగిన నామమది పరిశుద్ధులు స్తుతించు నామమది పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానం పాతాళమున గెలిచి వీరత్వము గల నామమది జయముందిదము జయముందిదము నామమున. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నాశించు పాపుల రక్షించులోక తెంచిన నామమది పరలోకమున చేర్చు నామమది పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తుల వలె స్తుతించు ఉన్నత దేవుని నామమది లోకమంతా ప్రకాశించే నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గర్దాల కష్ట సమయాన ఓదార్చినాడు నామమది ఆటంకము తొలగించు నామమది ఆటంకము తొలగించు నామమది.
చివరిగా అదే చేతి పుస్తకరించి 50 రూపాయలు పాడుకోమని చివరిగా చేతకి పుస్తకరించి 350 కీర్తన చేతకి పుస్తకరించి 50 రూపాయలు పాడుకోమని చివరిగా పరమద్రాక్ష వర్ణం ప్రభు క్రీస్తు పరమద్రాక్ష ప్రభు క్రీస్తుని సంగమా Swasa
రాజు యేసు తోడ నిరతము జీవించుమా. రాజు యేసు తోడ నిరతము జీవించుమా. పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా. నీతి ఫలము నీయగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన సహోదరులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను సువార్త 8 ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. మరి మన మధ్యటువంటి మరి బేండపూడి ప్రసాద్ గారు మరి చదివి వినిపిస్తారండి లేఖన భాగాన్ని. మరి బేండపూడి ప్రసాద్ గారు రావాలి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను సువార్త నుంచి 17వ అధ్యాయము. ప్రసాద్ గారు రాలేదా? బయట ఉన్నారా? లేదంటే గాడి నాగేష్ బాబు చదివి వినిపిస్తాడు. 17వ అధ్యాయము యోహాను సువార్త నుంచి 17వ అధ్యాయము 17వ వచనం ఒక వచనం చాలు. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడు నాగేష్ బాబుకి ప్రభు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. ఇంతవరకు మరి కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మహిమపరచడానికి ఇటు లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సత్యవాక్యాన్ని సరిగా తండ్రి మరి ఉపదేశించడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సత్యవాక్యానికి అనుసరించి నడుచుకోవడానికి సంఘానంతటినీ శ్రద్ధాభక్తులతో హృదయాలు తెరిచి వినలాగిన ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి తెలియజేసినటువంటి సత్యవాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి తండ్రి మీ ప్రేమ మేడలో ఉంచి ఆరాధనంతా ముగింపు అనంతరం వరకు మీరే తోడే నడిపించుకొని ఈరోజు తలపిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేర్చింది యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసుక్రీస్తు ప్రవర్తన మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు మరి 2026 సంవత్సరంలోనే అప్పుడే 2 నెలలు గడిచిపోయినాయి. మరి 3వ నెల మార్చి నెల మొదటి నెలలో దేవదేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన తరుణంలో కూడా దేవదేవుని మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించబద్దలమైనామండి. గడిచిన దినంలో మనం చక్కటి శ్రేష్టమైన విషయాన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని వివరించుకున్నాం. ఎందుకంటే సంఘానికి ముఖ్యంగా చాలా అవసరం. నేను చెప్పాను గడిచిన ప్రభుత్వం నుంచి మనం
ఈ కార్యక్రమం ఈ 40 రోజులు చేస్తున్నటువంటి ఈ లెంటో అనుసరించి వాక్యానుసారంగా మనం వివరించుకుందాం. వాక్యపు వెలుగులో మనం నడుద్దాం. ముఖ్యంగా సత్యవాక్యాన్ని గడిచిన 40-50 సంవత్సరాల నుంచి వింటున్న సంఘం అంతా కూడా మరొకసారి సంఘాన్ని తట్టే మాటలో గడిచిన ప్రభుత్వంలో మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అనుకుంటారు, క్రైస్తవ విశ్వాసులు మేము, భక్తి ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాం. కానీ భక్తి ఒకటే సరిపోదండి. అందుకనే భయము భక్తి అంటాడు. అవునా? భయభక్తులు. భక్తి ఉంటే అంటే అతి భక్తి కూడా దాని విషయాన్ని తెలియజేసుకుంటూ క్రైస్తవులందరికీ వారందరికీ హృదయాన్ని తట్టే వాక్యాన్ని గడిచిన ప్రభుత్వంలో సంఘమంతా కూడా చాలా చాలా శ్రద్ధగా విన్నారు. కంటిన్యూ చేసుకుందాం ఈ లెంట ఈ అయ్యే వరకు. అసలు సత్యం ఏంటి, అసలు దీనికి ఏంటి, అసలు ఆ బైబిల్ ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది, దేవుడు మనకి ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఆత్మీయ గురుడితనం ఒక రకంగా చెప్పాలంటే అంటే క్రైస్తవులే, క్రైస్తవ విశ్వాసులే మనం అందరం. కానీ ఎలా నడుస్తున్నాం అదే విషయాన్ని తెలియజేశాను నేను. క్రీస్తుతో సహవాస గలవారమని చెప్పుకొని మనం అందరం అలాగే చెప్పుకున్నాం కదా గడిచిన ప్రభుత్వంలో ఇదే వాక్యం. క్రీస్తుతో సహవాస గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము క్రైస్తవులం అండి, క్రైస్తవ విశ్వాసులం అండి మేము అంటూనే చీకట్లో నడవడం ఏంటి? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును పోలి నడుచుకున్న వారు అందరూ కూడా వెలుగు సంబంధులే కదా వాక్య ప్రకారము. అలాంటి క్రీస్తులో ఉన్న వారందరూ వెలుగు సంబంధులు ఉన్నవారు మరలా చీకట్లో ఎలా నడవగలరు ఒకసారి ప్రశ్నించుకుంటే, అంటే క్రైస్తవులందరికీ ఆత్మీయ గురుడితనం కలగజేస్తున్నాడు ఎవరు? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవడాడు? సాతానుగడు. అవునా? మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. అంటే అందరికీ, ముఖ్యంగా దేవుడు అంటే తెలియని వాళ్ళతో పని లేదంటే అడిగి అపవాది గడికి దేవుడు అంటే అసలు ఎరగనటువంటి వారికి వాళ్ళతో పని లేదు. అపవాదికి దేవుడి ఎరిగినటువంటి వారి మీదే వాడి కన్ను దృష్టి ఉంటుందని చెప్పాను నేను. వారిని పట్టుకుంటాడు. వాడి ప్రయాస, వాడి కష్టము, అపవాది గడి ప్రయాస అంతా ఏంటి? దేవుని పిల్లలు దగ్గర అవ్వకూడదు, దేవుని నుంచి దూరం చేయాలి, దేవుని నుంచి తొలగిపోవాలి, ముఖ్యంగా నరకంలోకి పడవేయాలి. సాతానుగాడి సంకల్పం అది. దానికే ఆడు కంకణం కట్టుకున్నాడు, దానికే నిశ్చయించుకున్నాడు. దేవుని బిడ్డలనే దేవునికి దగ్గర చేయకూడదు, అదే టార్గెట్ అడిగి. దానికి వాడు సర్వశక్తులు ఒడుతాడు. అవునా? సాతానుగాడు పవర్ఫుల్ కాదనుకుంటారు చాలామంది. ఉదాహరణ చెప్పనా? ప్రారంభం నుంచి ఆదాము హవ్వలు గారు ఉన్నప్పుడు ఏదైనా వనంలో వచ్చిందే ఆడు. మధ్యలోకి ఎవరో సర్పం యుక్తిగలదే అపవాదిగాడు. ఆ ఘట సర్పం అంటాడు. సర్పరూపంలో వచ్చాడు, మభ్య పెట్టాడు, ఆదాము హవ్వలనే మోసపరిచాడు. మోసపరిచినగా కానీ అంటే సాతానుగాడు ఏమైనా చేయగలడు. ఎవరిని? దేవుని పిల్లల్ని భ్రమ పెట్టడానికి. ఉదాహరణకి మీ అందరికి తెలుసు మోషే గారు. దేవత దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఉదాహరణకి చెప్తున్నాను. మోషేని ఎన్నుకున్నప్పుడు మోషేని, ఇదిగో మోషే నీకు ఒక పనాపు చెప్తున్నాను, నా సొత్తుగా చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని చేసుకున్నాను, వారి మొర నేను విన్నాను, వారిని విడిపించే బాధ్యత నీదే. దానికి నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, భయపడద్దు అన్నప్పుడు, నువ్వు ఫరో ముందు నించున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చెయ్యి, నీ ఎందుకు విశ్వాసం ఇస్తారు ఖచ్చితంగా అన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో ఒక సందర్భం మీ అందరికీ జ్ఞాపకం రావాలి. ఎందుకంటే మోషే కర్రను కిందేసినప్పుడు పాము అవుతుంది, మీ అందరికీ తెలిసింది. అవునా? ఎవరి శక్తితో? దేవుని శక్తితో మోషే కర్ర కిందే కానీ పాము అవుతుంది. అట్ ది సేమ్ టైం అవతల అంటే విగ్రహం సంబంధించినటువంటి ఐగుప్తు వాళ్ళు కూడా మ్యూజిషియన్, అంటే వారు కూడా మంత్రగత్తులు, మంత్రగాళ్ళని పిలిపించుకొస్తాడు రాజు. పిలిపించుకొస్తే అలా పాము అవడం చూసి వారు కూడా కర్ర కింద అయితే పాము అవుతుంది.
అదెవరి శక్తి? సాతానుగాడిది. మీరు అది గుర్తించుకోవాలి. ఓకే, తర్వాత సంగతి తర్వాత. ఏంటంటే మోసే పాము ఆ పాముని మింగేస్తుంది. అసలు అది అక్కడ పాము అయిందా లేదా? అవతల వాళ్ళది కూడా అంటే సాతానుగాడికి కూడా నిన్ను మభ్యపెట్టగలడు. అవునా? అంత ఎందుకంటే యోబు గారికి యోబు గారు ఎవరి అనుమతితో, ఎవరి సహకారంతో ఎంత వచ్చింది? అటు ఇటు తిరిగిలాడుతుంటే యోబు గారిని అదిగో భక్తులు ఎవరైనా ఉన్నారా? మీ అందరూ తెలిసింది, ఇది మళ్ళీ వివరించి చెప్పవసరంలే. ఆ సందర్భం మీ అందరూ తెలిసిందే. యోబు యొక్క ప్రాణం తప్ప నువ్వేమైనా చేసుకో, మరి సర్వస్వాన్ని పోగొట్టింది, సర్వస్వాన్ని తీసింది, ఆ ఒంటెనుండా గాయాలతో రోగాలతో అలా హీన స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఆడే. గాడి సిమోన్ గాడి విద్యలు దేన్ని అనుసరించి చేశాడు? మీ అందరికి ఇట్టే అర్థమైపోవాలి. అంటే సాతానుడు మనల్ని కూడా చేస్తాడు. దానికే చెప్తున్నాను నేను, మనల్ని కూడా మభ్య పెడతాడు. అంటే సత్యములో నడిచే, సత్యవాక్యానుసారంగా నడిచే దేవుని పిల్లలందరినీ కూడా వాడు అసత్యంలోకి నడిపిస్తాడు. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యమే. సత్యంలో చక్కగా నడుస్తున్నాడు సమస్యలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం వారు. వాడి టార్గెట్ ఏంటి? అసత్యంలో కూడా నడిపించాలి. వాడు ఏమైనా చేయగలడు. అవునా? వాడి పని ఏంటి? సత్య మార్గంలో నడుస్తున్న వారందరినీ, అందరూ ప్రార్థనలకు వెళ్తారు, అందరూ చర్చలకు వెళ్తారు, అది కాదు. సత్యవాక్యం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందుకనే చెప్తున్నాడు, గడిచిన ప్రభుత్వంలో క్రీస్తుతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. మనం అబద్ధమాడుతూనే సత్యాన్ని జరిగించుకుందాము అంటున్నాడు. అంటే జరిగించేవారు అంటే సత్య వాక్యానుసారంగా నడిచేవారు కాము. కేవలం క్రైస్తవులమే, మేము వాక్యం వింటున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాం అంటే సరిపోదు. సత్యవాక్యం ఏంటో నువ్వు గుర్తించుకో. అందుకనే ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఆయన గడియ దగ్గరికి వచ్చినప్పుడు, సమయం దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ అసలు సత్యం అంటే ఏంటో అందరికి తెలియాలండి. అందుకనే గడిచిన ప్రబోధనలో సత్యమును జరిగించకుందాము అంటున్నాడు. మనం క్రైస్తవులమే కానీ చీకట్లో నడుస్తున్నాం, చెప్పుకుంటున్నాం అంటున్నాం అంతే. కేవలం క్రీస్తుతో సహవాస గలమారమని చెప్పుకుంటున్నాం అంతే. కానీ మనం అందరము చీకట్లోనే నడుస్తున్నామంటే ఉదాహరణకి చెప్పాను, చేతిలో బ్యాటరీ లైట్ ఉంది. మన చేతిలో బ్యాటరీ లైట్ ఉంది, అది పట్టుకుని చీకట్లో నడుస్తున్నట్టే మనం. దాన్ని నువ్వు ఏం చేయాలి? బ్యాటరీ లైట్ని ఉపయోగించుకోవాలి. ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ చేస్తేనే కనపడుతుంది, వెలుగులో నడుస్తావు. క్రైస్తవ విశ్వాసం మనం అందరం కూడా అందరి చేతిలోనూ బైబిల్ ఉన్నాయి, కానీ దాన్ని మనం తెరవట్లేదు. తెలిస్తే నువ్వు వెలుగుతావు, వెలుగు సంబంధం నువ్వు. క్రైస్తవుడు బైబిల్ కొనుక్కున్నావు, ప్రయోజనం ఏంటి? 1, 2, 4, 5 కూడా ఉన్నాయి ఇళ్లలో, అవునా? దాన్ని నువ్వు తెరవట్లేదే, నువ్వు వెలిగించుకోవట్లేదే. అందుకనే అన్నాడు కీర్తన గ్రంథం 119, 105 చెప్పాను నేను. ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఈ వాక్యమే, నీ వాక్యమే నన్ను నడిపించెను. నీ వాక్యము నన్ను నడిపిస్తుంది. సో వాక్యానుసారంగా నడవాలి. వాక్యము చదువుకుంటే కాదండి, ఆ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి నడవాలి. కానీ నడుస్తున్నామంటే నడవట్లే. అలా నడుస్తున్న మార్గంలోనే మార్గము తప్పుతున్నారు. తప్పించేవాడు అపవాదిగాడు. గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో నేటి ఆరాధనలో కూడా చూసారా ఎంత వ్యత్యాసం? ఒక సంఘం ఒక ఆరాధన చేస్తుంది, టైం కాదు నేను చెప్పేది, ఒకలా ఆరాధన చేస్తుంది. మరొక సంఘం మరొకలా ఆరాధన చేస్తుంది. కానీ వాక్యం తెలిగినటువంటి సంఘం, లేఖనానుసారంగా నడిచే సంఘము ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధిస్తుంది. ఈరోజు ఆరాధన పేట హడావుడి చేస్తున్నారు తప్పితే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధన ఎక్కడ ఉందండి? ఎవరికి తోచిన విధంగా చెప్పాను. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత 33.5 సంవత్సరాల నుంచి 606 సంవత్సరాల వరకు ఒకే విధంగా ఉంది బోధ. ఆరాధన క్రమం కూడా ఒకేలా ఉంది.
ఎక్కడ తప్పుపోలే, ఒకేలా ఆరాధించారు అందరూ. సహవాసంలోను ఒకేలాగా, కూడుకోట్లోను ఒకేలాగా, రొట్టె విరచడంలోను ఒకేలాగా, ప్రార్థించట్లోను ఒకేలాగా. సంఘ సహవాసం ఎంత అద్భుతంగా ఉండేది తెలుసండి. ఈరోజు సంఘ సహవాసమా? సంఘ సహవాసం బాగలేదండి. అదే చెప్పాను నేను. చాలా బాధతోనూ వేదంతో గడిచిన ప్రాబ్లంలో చెప్పాను నేను. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఏదో అనుకున్నారు సంఘం అంటే. సంఘం అంటే ఏదనుకుంటున్నారు? ఆషామాషి అనుకుంటున్నారు సంఘం అంటే. ఆ సంఘం కోసమే కదా ప్రభు వచ్చింది. ఆయన రాజ్యాన్ని, సంఘమే ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించాడు. దేనికి సాదృశ్యం అనుకుంటున్నారు వాళ్ళ సంఘం? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి, అసలు దేనికి సాదృశ్యం సంఘం? ఎస్, నిజంగా నిండు వందనాలు అందరికి. సంఘము ఆషామాషి అనుకుంటున్నారు మీరు. సంఘము పరలోక రాజ్యానికి మనం పాట పాడతాం. మా నాన్నగారు ఓల్డ్ సాంగ్, నాకు రాదు కానీ పాట అది ఒక లైన్ వచ్చంతే. మీ అందరికి వచ్చేమో, ఓ సంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. సంగమా, సముద్రంలో ఉన్నటువంటి క్రీస్తు సంగమా వినాలి. సంఘము పరలోకానికి సాదృశ్యం. అంటే పరలోకంలో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉంటుందండి పరలోకంలో వాతావరణం? ఆలోచన చేశారా? సంఘము ఆషామాషి అనుకుంటున్నారు. సంఘము పరలోకానికి సాదృశ్యం, ఒక ప్రతిబింబము. చక్కటి పాట నిజంగానే. పరలోక రాజ్యపు ప్రతిబింబం ఇది. అలాంటి పరలోకంలో ఉన్నటువంటి వాతావరణాన్ని సంఘం ఇక్కడ అనుభవిస్తుంది, ఫీల్ అవుతుంది, చక్కగా పొందుకుంటుంది. అక్కడ వాతావరణాన్ని ఇక్కడే మరలా ఈ సంఘము ఎత్తపడాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి చెంతకి వెళ్ళిపోవాలి. అసలు పరలోకంలో ఏముంది? రాజ్యం ఉంది, తండ్రి రాజ్యము. పరలోకంలో ఏముంది? సత్యం ఉంది. పరలోకంలో సత్యం ఉంది. అదే చెప్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే ఎవరిని చేయాలి ప్రతిష్ఠ? ఎవరిని? ఎవరైతే సంఘంలో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో విశ్వాసులుగాను ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నారో వారిని ప్రతిష్ఠ చేసుకోవాలి. దేంట్లో? సత్యములో. ఆయన వాక్యమే సత్యము. చాలా మంది సత్యం అనగానే ఆయన వాక్యమే సత్యము. ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, అది కాదనలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నా ముందుగా ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? ఈయన పంపారు. ఆయన తండ్రి అయిన దేవుడు సత్యము. తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సత్యము, పరిశుద్ధాత్ముడు కూడా సత్యము. వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురు సత్యమే. ముందుగా తండ్రి అయిన దేవుడు సత్యము. ఎందుకంటే తండ్రి పరలోకంలో ఉన్నాడో అక్కడ సత్యమే. ఆ సత్యాన్ని మనకి తెలియచేయడానికి ఆ సత్యాన్ని ఇక్కడ పంపించారు. ఆ సత్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా సత్యము వెళ్ళిపోలేదు. ఎక్కడ? నేను వెళ్ళినాక మీ కొరకు సత్యస్వరూపైన ఆత్మ వస్తుంది. ఆయన మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తుంది. సత్యములోను మరలా సర్వసత్యమా? ఆలోచన చేయాలి సంగమా. సత్యవాక్యాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది తొలగిపోతున్నారు. అదే బాధ. అద్భుతంగా నడుస్తున్నారు, కానీ అపవాది కూడా ఆ సంఘంలో అట్రాక్ట్ చేస్తున్నాడు. మిగతా సంఘాల్లో అంటే అట్రాక్షన్. యథార్థమైన ఆరాధన కాకుండా హడావిడి చేసే ఆరాధన ఎక్కువైపోయినాయి. హొంగు ఆర్భాటాల ఆరాధన ఎక్కువైపోయినాయండి. ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన కనుమరుగైపోతుంది. ఆ కనుమరుగు చేసేది మన మనోనేతలకు గుడిదనం కలగజేసేది అపవాదిగడే.
అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గడి వచ్చినప్పుడు చూడండి 17వ అధ్యాయము మొదట్లోనే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఎట్లా తండ్రి నా గడి వచ్చి ఉన్నదని మాట్లాడుతూనే చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ చూడండి, ఈ లైను అండర్లైన్ చేసుకోండి. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును ఏమంటాడు? అద్వితీయ అంటే ద్వితీయుడు అంటే ఇంకొకటి లేడు, నీవే సత్యం. తండ్రి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్న సందర్భం ఇది, సంభాషణ. ఈ మాటలు కూడా అదే సంభాషణ. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు అంటే పరమందు తండ్రి కూడా సత్యము. అదే చెప్తున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. సో ముందుగా సత్యము తండ్రి అయిన దేవుడైతే మరి కుమారుడు ఆయన సత్యమే, ఆయన సత్యమే. ఈ సందర్భాన్ని మళ్ళీ పిలాతు గారి దగ్గరికి వెళ్దాం. ఈ గడి వచ్చింది, ఈ సంభాషణ పిలాతు వద్దకు తీసుకొచ్చినప్పుడు చివరికి వస్తుంది. ఇంక ఈయన శిలువ మరణం దగ్గరికి వచ్చే లోపు పిలాతు గారి దగ్గరికి తీసుకుంటూ పిలాతు గారు సంభాషణ యేసుక్రీస్తు ప్రభు వారికి పిలాతు గారికి 18వ అధ్యాయంలో మనకు కనపడతాయి. సో పిలాతు గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగే సంభాషణలో కూడా ఈయన చెప్తాడు. ఈయనకి అర్థమవక సత్యమనగానే ఏమి అంటాడు? ఎవరో పిలాతు. ఏం అర్థమవుతుంది? మనకే అర్థమవుతుంది, ఆయనకేం అర్థమవుతుంది? ఎన్ని ఏళ్ళ నుంచి వాక్యమైనా మనకి సత్యం అంటే ఏంటో తెలవదు, అవునా? కేవలం కొద్దిమందిగానే నాకు తెలిసి. పిలాతు గారికి ఏం అర్థమవుతుంది? ఆయనేమో అన్యుడు. అంత అయిని మనవాళ్ళు కూడా అంటారు, అంత అయిని ఏదో అడిగారు అంటారు చూసారా, అలాగా స్టోరీ అంత అయిని అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగినట్టు ఉంటుంది. పిలాతు గారు కూడా సేమ్, ఆయనకి తెలుసు. 18వ అధ్యాయంలో చూడండి సంభాషణ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి 18వ అధ్యాయము 33 నుంచి చదువుకుంటే చూడండి 37వ వచనంలో చూడండి, డైరెక్ట్గా వచనం దగ్గరికి వద్దాం. అందుకు పిలాతు నీవు రాజువా? ఎందుకంటే పిలాతు దగ్గర తీసుకొస్తారు, సంభాషణ పైన కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది సంభాషణ. అడిగినప్పుడు చూడండి, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవట్టే నేను రాజునే. సో దేనికి రాజు అంటే పైన సంభాషణ ఏముంటుంది ఈయనకి. అందుకనే అంత అయిని సత్యం అంటే ఏమని అడిగాడు. ఏమని అడిగినా పైన వచనాలు చూడండి 36వ వచనంలో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నువ్వు రాజు అంటున్నావో, నీ రాజ్యం ఎక్కడ ఉంది అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైంది అంటే నా యూదులు రారా నాకు సపోర్ట్గా అంటే, ఈ యూదులే నేను సిలువ మరణానికి అప్పగించింది, నీతోటి వారే, నీ స్వజనమే నేను అప్పగించారు కదా. ఆ సంభాషణ చూడండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఎందుకే ఆయన రాజ్యం ఏంటి? సంఘమే. రాజ్యం అంటే ఏదనుకున్నారో, నా రాజ్యము, నేను స్థాపించే రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోకానికి ప్రతిబింబమైన రాజ్యాన్ని స్థాపిస్తాను. ఆ సంఘమే ఆయన రాజ్యం. ఇంకా నీ రాజ్యం వచ్చింది కాక అంటే అది దానికి అర్థం లేదు, అవునా? రాజ్యం వచ్చింది, స్థాపించాడు ఆయన తండ్రి కుడిపాసా నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఏ రాజ్యానికి? క్రీస్తు సంఘం అనే రాజ్యము. సంఘం కాదు, క్రీస్తు సంఘం. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవరు కార్చలే రక్తం సంఘం కోసం, ఎవరు ఖర్చారు? నీకోసం. అందుకనే పౌలు వేదంతో, మీరు మమ్మల్ని వ్యక్తి పూజలు చేస్తున్నారో, మీకు మమ్మల్ని మీరు చాలా గొప్పగా చూస్తున్నారో, మేము ఏ పాటి వారమో, పౌలు మీకోసం ప్రాణం పెట్టాడా? పౌలు మీకోసం సిలువ వేయబడ్డా? పౌలు మీకోసము రక్తం కార్చాడా? సిలువ మీద వేలాడా? కాదే. ఎందుకు మీరు భిన్నమైన బోధలు తట్టు తిరిగిపోతున్నారో? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం, అది క్రీస్తు సంఘము. ఏదో అనుకుంటున్నారు ఈ లోకంలో. చెప్పాను, వేల సంఘాలు ఉన్నాయి, రకరకాల పేర్లతో పిలవబడుతుంది.
పోయిన వారం చెప్పాను, ఈ మాటలో ఈ సత్యవాక్యం చెప్తే ఎవరికి నచ్చదు నిజంగా. సంఘం ఎత్తబడినప్పుడు ఆయన ఏ సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడో, ఏ సంఘం కోసం అయితే ఆయన రక్తం చిందించాడో ఆ సంఘం కోసమే వస్తున్నాడు మళ్ళా రెండో రాకల్లో. మరి మిగతా సంఘాలు చాలా ఉన్నాయి కదంటే. అందుకనే సత్యము తెలుసుకోవాలి, సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి. అపవాదిగాడు ముందుగానే అందరినీ క్రైస్తవ విశ్వాసుల్ని అంత బాగుంది క్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకుంటారు, నెలకోసారి రొట్టె విరుస్తారు, సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తారు. అవునా? విరుస్తున్నారా? మరి ఆజ్ఞ అతిక్రమం కాదది. ప్రభు బల్ల దగ్గరికి వద్దాం. రొట్టె విరిచడి అందులో కూడా ఎడతెక్కే ఉండాలి. సంఘం అలాగే ఉంది, ఆదిమ సంఘం. మరి కొంతమంది నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి వాక్యానుసారం అది. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం వ్యర్థం. నేను చెప్పాను, బండనకు మోస్తే నీళ్ళు వస్తాయి, బండతో మాట్లాడమంటే నీళ్ళు అయితే వచ్చినాయి. నేను పోయిన వారం అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మోసే అంతటి వాడికే తప్పలేదు. దేవుడు ఆజ్ఞ ప్రకారం నడిచాడు. తప్పడా? బండతో కొట్టి నీళ్ళు వచ్చాయి. మరలా రెండో సందర్భంలో బండతో మాట్లాడడం అన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో మోసే ఏం చేస్తాడో బండనే మాట్లాడడం అని కొట్టడం వల్ల పాలు తేలి ప్రవహించే ఆ కనాను దేశంలో ప్రవేశాన్ని కోల్పోయాడు. మరి మనం పరలోకంలో ప్రవేశం కోల్పోమా? అంతటి మోసేకే తప్పలేదు. ఏంటి చిన్న విషయానికే ఎంత పెద్ద శిక్ష అంటే మనం ఎంత చేస్తాం? వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాం. అసలు బల్లే కదండి నెలకోసారి తీసుకొచ్చండి. నీకు ఎవరు చెప్పారు బల్ల నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, జనవరి 1న ఒకసారి? వాక్యానుసారం ఇది. ప్రతి సంవత్సరం మొదటి నెలలో మీరు ప్రభు బలని ఆచరించమనందా? ప్రార్థించట్లోను, సహవాసంలోను, రొట్టె విరిచట్లోను ఎడతెక్క ఉండమన్నాడా? ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును అంటే ప్రతి ప్రభు దినంలో కూడా అందరూ సహవాసంగా కూడుకోవాలి. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి అనుకున్నారు సంఘం? ఎందుకంటే పరలోక రాజ్యానికి ప్రతిబింబం సంఘం. పరలోకంలో ఎట్టి వాతావరణం ఉంటుందో సంఘంలో అట్టి వాతావరణమే ఉండాలి. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, మరి సంఘంలో పరిశుద్ధత ఉంటుందా? అసలు సంఘం అంటే ఏంటి? మరలా చెప్పాలి మీరు. సంఘం అంటే ఆయన శరీరమే, పక్కనట్టండి. సంఘం అంటే ఎవరు అసలు? సంఘం అంటే బిల్డింగా? చర్చ అనగానే, సంఘం అనగానే మనం ఆకారనే చూస్తాం. మనము సంఘం అనగానే ఆకారనే చూస్తాం, కానీ సంఘం అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘం. ఎన్నోసార్లు చెప్తున్నాను. లోకం నుంచి వేరే అంటే లోకం నుంచి లోకాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నీ గత పాపాలని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి లోకాన్ని అంతటిని పరిత్యజించి అంటే విడిచిపెట్టి క్రీస్తు యొద్దకు రావడమే. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారే సంఘం. సంఘం అంటే ఒక సమూహము, ఒక గుంపు. కాల్డ్ అవుట్ అని వస్తుంది ఇంగ్లీష్లో, ఎక్లీషియా గ్రీక్లో. అది సంఘం. సంఘం అంటే మనం అందరం సంఘం అంటే ఏమనుకుంటే ఒక ఆకారం, ఒక బిల్డింగ్, ఒక చర్చ అదే చూస్తాం మనం. సంఘం అంటే అది కాదండి. సంఘం అంటే విశ్వాసుల సమూహమే సంఘం. వారు చెట్టు కింద కూడుకున్నారా, లేదంటే ఎక్కడన్నా షెడ్డు కింద కూర్చున్నారా, లేదంటే పాకలో కూడుకున్నారంటే సంఘం అది. అలాంటి సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అట్ ది సేమ్ టైం ఆ సంఘము సత్యానికి ఆధారంగా ఉండాలి. ఆ సంఘము సత్యానికి ఆధారంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైందండి. సత్యంలో నడకపోతే సంఘం చాలా ఆ పరలోక రాజ్య ప్రవేశమే కాదు, ఆ ప్రతిబింబం కేవలం ప్రతిబింబం అని చెప్పుకుంటాం, కానీ అందులో అడుగు పెట్టేవారము కాదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ నేను ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది, శీఘ్రంగా ఈ వద్దకు వచ్చుటకు నేను చాలా ఆశతో ఉన్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవల్లో అది నీకు తెలియవల్లని. నేను ఆలస్యం చేస్తే చాలా, ఒక రకంగా చెప్పాలంటే పంపలు అంటుకుంటాయి. నేను ఆలస్యం చేస్తే నీ యొద్దకు రాకపోతే చాలా ప్రమాదం. తిమోతికి రాసిన పత్రికలో చూద్దాం పౌలు ఏం మాట్లాడుతున్నాడో తిమోతితో. యవనస్తులుంటే తిమోతితో మాట్లాడుతున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి ప్రతి ఒక్కరూ తెరవాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఏమన్నాడు 3వ అధ్యాయంలో, శీఘ్రంగా నీ వద్దకు వచ్చునని నిరీక్షించున్నానంటే వెయిట్ చేస్తున్నాను నీ దగ్గర రావాలి. ఎందుకంటే చూడండి, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, ఒకవేళ నేను నీ దగ్గరికి రావడానికి ఆలస్యం అయితే చాలా ప్రమాదం. అదే చెప్తున్నాడు. అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపడంలో అది నీకు తెలియవల్లని ఈ సంగతులు నీకు రాయిచున్నాను, నీకు చెప్తున్నాను. తిమోతి ప్రియ కుమారుడా విను, నేను ఆలస్యం చేయడం ఒకవేళ లేట్ అయితే చాలా ప్రమాదం. అందుని బట్టి నేను నీకు రాస్తున్నాను అంటూనే చూడండి ఏమని, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘము? జీవము గల దేవుని సంఘం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అంటూనే చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. అంటే సంఘానికి ఏంటి ఆధారం? సత్యం ఆధారం. సత్యం లేకపోతే సంఘంలో ఏముంది? ప్రమాదం అని చెప్పి. ఎందుకంటే సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబము. అంటే మీరందరూ ఎలా ఉన్నారు సంఘంలో? సత్యాన్ని ఎరిగిన వారు స్తంభాల్లో ఉన్నారు సంఘంలో. అంటే మీరు అందరూ స్తంభాలే, కానీ ఆ స్తంభాలు సత్యం నుంచి తొలగకపోతే ఎంత ప్రమాదం? ఆలోచన చేశారా? క్రీస్తు సంఘంలో స్తంభాలుగా ఉన్న మీరందరూ కూడా సత్యంలో నడవకపోతే, ఒకవేళ అసత్యంలో నడిస్తే ఎంత ప్రమాదం? ఎందుకంటే సంఘానికి స్తంభాలుగా ఉన్నటువంటి మీరు పక్కకు జరిగిపోతే, ఒక సపోజ్ ఈ బిల్డింగ్లో మధ్యలో 2 స్తంభాలు వేశారు సపోర్ట్ కోసం, ఒక స్తంభం తీసేస్తే ఒరిగిపోదా స్లాబ్? ఇంకోటి కూడా తీసేస్తే కూలిపోద్ది. అందుకనే సంఘాన్ని కూల్చే పనిలో ఎవరున్నారు? అపవాదిగాడు ఉన్నాడు. ప్రియ సంఘమా, ఆలోచన చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. మనం వెళ్తున్నామే, చర్చిలకి వెళ్తున్నామే, వాక్యం వింటామే, వాక్యం అందరూ చెప్తారు, అందరూ వింటారు. కానీ సత్యవాక్యాన్ని చేత పట్టుకుని నడిచేవారే సర్వసత్యంలోనికి నడుస్తారు. ఎందుకంటే సంఘ సహవాసం ఎంత ప్రాముఖ్యమైందో సంఘము సత్యంలో నడవడం అంతే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆ సంఘము సత్యానికి ఆధారము, స్తంభము. మీరు స్తంభాల్లో ఉన్నారు సంఘంలో. ఈ సత్యంలో నడుస్తుంటే మీరందరూ కూడా ఒకవేళ తొలగిపోతే, పక్కకు వెళ్ళిపోతే స్తంభాలు జరిగిపోయినట్టు కాదా? అంటే సంఘము ఆధారాన్ని కోల్పోవట్లేదా? వీక్ అవట్లేదా? బలహీనం అవట్లేదా? ఎందుకు వెళ్ళిపోతున్నారు? సత్యంలో నడుస్తూ గత 50 ఏళ్ళ నుంచి, నేనైతే 5 ఏళ్లే, మా నాన్నగారు సత్యము అని అదే చేత పట్టుకుని సత్యవాక్యాన్ని ఆయన మరణించేంత వరకు అదే పట్టుకుని నడిచాడే. ఎందుకు నడుస్తారు? ఎంతోమంది ఎన్నో ఆఫర్లు ఇచ్చి ఉంటారు. మా డినామినేషన్ సంఘంలోకి రండి పాస్టర్ గారు, పైనుండి సహాయాలు వస్తాయి, మూటలు వస్తాయని చాలామంది ఇచ్చి ఉంటారు ఆఫర్లు. నాకు ఇచ్చారు ఫస్ట్ ఒక ఆఫర్. మా సంఘంలోకి మా సంస్థలోకి వచ్చేయండి, క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టేయండి, ఫండ్స్ వస్తాయి అన్నారు. నాకు ఇచ్చారు, నిర్మోహమాటంగా చెప్తున్నాను. వచ్చేయండి, బాగా వస్తాయి మీకు డబ్బులతో పని లేదు బాబు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు బోధిస్తే చాలు, దేవుని వాక్యం ఏది చెప్తుందో అది చెప్పుకుంటే చాలు, మాకు ఏం అవసరం లేదు, దేవుడే మమ్మల్ని పోషించుకుంటాడు. ఇంతకాలం పెంచి పోషించినాడు, ఇక ముందు మమ్మల్ని పోషించలేడా? అదే ప్రాణం పోయినా కానీ సత్యాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది, మా నాన్నగారు కూడా ఇచ్చి ఉంటారు బహుశా, నాకు కూడా ఒకరు
చెప్పారు, వచ్చేయండి విడిచిపెట్టండి, కానీ మీ బోర్డు మార్చేయండి, క్రీస్తు సంఘం తీసేయండి, పెట్టేయండి, ఏదో బేతస్తో ఏ సీయోనో ఏ కలవరో పెట్టేసుకోండి, డబ్బులు వస్తాయి. సంఘం ఎట్టిపోతే దానికి మేము బెండ్ అయ్యి ఉంటే, మేము ఆఫర్ మేము పొందుకుంటే సంఘం ఏమైపోతున్నాం? సంఘం ఏమైపోతున్నాం? అసత్యంలోనే నడిచేది. గత 50 ఏళ్ళ నుంచి మీరు సర్వసత్యంలో నడుస్తున్నారు, సత్యం నుంచి అలాగే ఉన్నారు, తొలగిపోవట్లే. ఒకవేళ 2-3 అలా చెదురు మదురు అటు ఇటు వెళ్ళి వచ్చేమో, కానీ ఆలోచించేయండి. సత్యవాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే యథార్థమైన ఆరాధనలో హంగు ఆర్భాటాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారమైన సంఘము హంగు ఆర్భాటాలకు తావు ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది ఆరాధన. ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యాన్ని ధ్యానం చేయడం, రొట్టె విరవడం, కానుకలు. ఆరాధన ఉన్నటువంటి 5 అంశాలు లేఖనానుసారంగా జరిగితే అది యథార్థమైనటువంటి ఆరాధన. ఒకళ్ళేమో పాటలు పాడతారో, వాక్యం అవగానే మళ్ళీ పాటలు పాడతారో, మరలా కొద్ది వాక్యం చెప్తారు, మళ్ళీ పాటలు పాడతారు. అస్తవ్యస్తం ఆరాధన క్రమం, ఒక క్రమంలో ఉండదండి. ఒక్కొక్క సంఘ ఆరాధన ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఆనాటి ఆదిమ అపోస్తులందరూ కూడా ఎలా నడిచారు? క్రీస్తు వేసినటువంటి మూలరాయిని అనుసరించి ఆ పునాదులు, అపోస్తులు కట్టినటువంటి పునాదుల మీద సంఘం అలాగే నడిచింది అద్భుతంగానే. సహవాసంలో ఒకేలా ఉంది, ప్రార్థన చేయడంలో ఒకలా ఉంది, రొట్టె వేచడంలో ఒకలా ఉంది. వారు ఏక మనసుకులే ఉన్నారట. ఎంత సంతోషం! అందరూ ఒకే మనస్తత్వం, ఎవరికి వారు అక్కర కొరది ఉన్నదంతట్లోనూ తృప్తిగా ఉన్నారు. నిజంగా మిగిలింది పంచిపెట్టారు అందరికీ. మనమా ఉన్నదే సంతృప్తి ఉండదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. కానీ ఆనాటి సంఘం ఎలా ఉంది? వారికి మించిన కొలది అందరికీ పంచిపెట్టారు. అది ప్రేమ అంటే. ఈరోజు అంతా ఆశ, దురాశ, ఏవటంపం, నేత్రాశ, లోకంలో మొత్తం క్రైస్తవ విశ్వాసాలందరూ కలిసిపోయారు. అసూయ, ద్వేషం, కలహం అన్నీ అపవాదిగడి సారూపతనే క్రైస్తవ విశ్వాసాలు ధరించేసుకుంటున్నారే. ఆలోచన చేయరండి నిజంగా. ఇంత ఉందా అంటే సత్యవాక్యంలో, ఇంకా ఎంతో లోతుకు వెళ్తే దేవుని యొక్క భావాన్ని, ఆయన సత్యవాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలండి నిజంగానే. సో అదే చెప్తున్నాడు, మీరందరూ సంఘంలో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంది. సో ఆధారం సత్యము, తండ్రి దేవుడి సత్యము, కుమారుడు ఉన్నటువంటి క్రీస్తు సత్యము, పరిశుద్ధాత్ముడు కూడా సత్యము. అదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు ఆయన మాటల్లోనే. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము ఏం చెప్తాడు? ఆయన ముందుగానే చెప్తాడు, నేను వెళ్ళిపోయే సమయం దగ్గరికి వస్తుంది, ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరేమి బెంగపడద్దు, మీరేమి చింతపడద్దు అంటూనే 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితేనే ఆయన ఏమని చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన ఆయన చెప్తున్నారు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. సో తండ్రి నుంచి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయనే. సో ముగ్గురు ఏకమై ఉన్నారు, ముగ్గురు సత్యమే. అందుకనే ఆ సత్యములో తండ్రికి చెప్తున్నాడు, తండ్రి నీ యందు నేను, నా యందు నీవును ఏకమై ఉన్నాం కదా, నా యందు విశ్వాసం ఉంచిన వారికి నువ్వు వారిని సర్వసత్యంలోనికి నడిపించాలి నువ్వు అని తండ్రిని వేడుకుంటున్నాడు. అందుకనే ఆ మాటలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎవరైతే నువ్వు నన్ను పంపావు కదా, నన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారందరినీ నువ్వు ప్రతిష్ఠ చేసుకో సత్యములో.
ఎందుకంటే ఆ సత్యము నేను కదా. ఆ సత్యాన్ని అనుసరించి నడిచే వారందరూ కూడా నిత్య జీవం గలవారు. అందుకనే యేసు నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నానంటాడు. సో క్రీస్తు యేసును ఎరుగుటియే నిత్య జీవం, ఆయనే సత్యం. సో ఆయన వాక్యమే సత్యము. సో ఆ సర్వసత్యములోకి నడిపించే పరిశుద్ధాత్ముడు నడిపింపు ప్రజెంట్ మనకే ఇప్పుడు ఉంది, అనుగ్రహింపబడింది. మనం అందరం కూడా ఆ సర్వసత్యములోనే నడుస్తున్నాము. సో ఒకవేళ ఈ సర్వసత్యంలో నుంచి అంటే పరిశుద్ధాత్మని విడిచిపెడితే సర్వసత్యం కాదు కదా, అసత్యంలోనే ప్రతి ఒక్క విశ్వాసి నడుస్తారు. అసత్యంలో నడవడం అంటే ఏంటండి? అసత్యంలో అంటే నడవడం, సత్యం అంటే ఇప్పటివరకు చెప్పారు, వాక్యానుసారంగా నడవడం. ఆ సత్యమైనటువంటి ఆ తండ్రిని దేవుని మేము ఎరిగాము, కుమారుని ఎరిగాము, పరిశుద్ధాత్మని ఎరిగాము. ఆ సర్వసత్యంలో మేము అందరం ఇప్పుడు నడుస్తున్నాం కదా. అసలు సర్వసత్యంలో నడుస్తున్న మేము అసత్యంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ అసత్యాన్ని మేము ఎలా గుర్తించాలి? సంగమా చెప్పాలి, మీరు ఎలా గుర్తించుకుంటారు? ఆ అసత్యంలోకి మిమ్మల్ని నడిపించేవాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అపవాది మిమ్మల్ని వాడే మిమ్మల్ని నడిపిస్తాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి, మరలా ప్రియకుమారుడు తిమోతికి 2వ పత్రికలో చెప్తాడు. బాధ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి, ఎందుకంటే జనులు దురద చెవులు గలవారు అంటాడు. ఆరోగ్యకరమైన బాధ చెప్తే వారికి నచ్చదో. జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారులుగా ఉన్నారు. బీ అలర్ట్ అన్నాడు తిమోతి. ఓ యవనస్తుడి తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బోధలో. ఎందుకంటే నువ్వు ఎంత సత్యవాక్యం చెప్పినా జనులు అంటే వినేవారు మాత్రం ఎలాంటి చెవులతో వింటున్నారంట? దురద భౌతిక సంబంధమైందా, ఆత్మీయందా? అంతే. అద్భుతంగా చెప్తున్నాడు. ఈ వాక్యం చదువుకున్న మనం కూడా అలాంటి చెవులు గలవారుగా ఉన్నాం మనం. చూడండి 2వ తిమోతి చక్కగా చెప్తాడు తిమోతికి పౌలు. ప్రతి ఒక్కరూ తీయాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోనే చూడండి 4వ అధ్యాయంలో ఆ సర్వసత్యాన్ని విడిచిపెట్టి, అసలు సర్వసత్యం కాదు కదా, అసలు సత్యాన్ని విడిచిపెట్టి నడిచే వాళ్ళందరూ ఎలా ఉన్నారట తిమోతికి చెప్తున్నాడు. ఎందుకనగా చూడండి 3వ వచనం, 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అన్న చోట కింద ఏముంది పుట్టినట్లు? ఆరోగ్యకరమైనటువంటి బోధ. అంటే మీరు సత్యవాక్యాన్ని విడిచిపెట్టి అసత్యంలో నడిస్తే ఆరోగ్యకరమైన బోధన వింటున్న మీరు ఏ రకమైనటువంటి బోధనకి వెళ్ళిపోతున్నారు? ఆరోగ్యానికి వ్యతిరేకం ఏంటి? అనారోగ్యమే. అవునా? అంటే గడిచిన 50 ఏళ్ళ నుంచి ఆరోగ్యకరమైన బోధ వింటున్నారు, సత్యంలోనే నడుస్తున్నారు. మీరు ఆ సర్వసత్యంలో నడిచే మీరు అసత్యంలోకి వెళ్ళిపోతే, అసత్యంలో నడిస్తే, అంటే ఆరోగ్యకరమైన బాధలో ఉంటున్న మీరు ఒక్కసారిగా కదిలిపోతే, సత్యం నుంచి తొలగిపోతే అనారోగ్యకరమైన బోధనే. అంటే జబ్బు చేసేది ఎవరికే? ఆత్మకే జబ్బు చేస్తాను. ఆత్మ కూడా వస్తాను జబ్బు అంటే వస్తుంది. ఏం జబ్బు? నేను భౌతిక సంబంధించిన శరీరానికి వచ్చే జబ్బు గురించి మాట్లాడతలే. ఆత్మ సంబంధించిన రోగం వస్తుంది. అది వచ్చినప్పుడు ఒకవేళ ఫిజికల్గా బాడీకి రోగం వస్తే దాన్ని పట్టించుకోకుండా అలా ఉంటే మందు అయిపోతే ఏమవుద్ది? ట్యాబ్లెట్స్, మందు అంటే ఏదనుకోకండి, వైద్యుడు ఇచ్చే మాత్రలో వేసుకోకపోతే ఏమవుద్ది? మందు అనగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఇచ్చే డిస్క్రిప్షను మెడిసిన్స్ తీసుకుంటారు, ట్యాబ్లెట్లు తీసుకుంటారు. అవి వేసుకోవడం మానేయండి. శరీరానికి ఏమొస్తుంది? నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వేస్ట్. ఎందుకంటే ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్ ఫాలో అవ్వకపోతే, మాత్రలు వేసుకోకపోతే తగ్గుతుందా పెరుగుతుందా? పెరిగి 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 చనిపోతాం. అట్ ది సేమ్ టైం ఆత్మ కూడా రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది రోగం? ఎలా వస్తుంది? ఆరోగ్యకరమైనటువంటి బోధ వినకపోతే, అంటే హిత బోధ వినకపోవడం, అంటే సత్యవాక్యాన్ని వినకపోతే ఆయన ఏదో చెప్తాడులే, ఆయన ఎప్పుడు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇప్పుడు ఈయన మొదలయ్యాడు అంటారు. అనుకుంటారా? అనుకోండి.
అదే చెప్తాం. సత్యేంత వరకు సత్యాన్ని అంటి పెట్టుకునే ఉంటాం. ఎవరు ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ఎంతమంది లాగినా కానీ అదరం బెదరం సత్యంలోనే నడుస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెప్పమన్నాడో, సంఘానికి ఏం బోధించమన్నాడో ఉన్నట్టుగానే. అందుకని ఈరోజు లేకపోతే లెంట చేయలేక కదండి 40 దినాలు శ్రమ కాలాలను పెట్టుకుని తపస్సు ధ్యానంలో ఒక్కొక్కరు విచిత్రంగా అదే ఆచారం అని చెప్తాను. ఎవరో ఒక వ్యక్తి సంఘంలో పెట్టినటువంటి ఆచారమే కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదని చెప్పాను నేను. ఆజ్ఞగా ఇచ్చుంటే మీరందరూ చెయ్యాలి అని ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు మనం కూడా. అంటే నీ భక్తి కేవలం 40 రోజులకేనా? సంఘం ఆలోచన చేయాలి. చాలామంది మా సంఘం క్రీస్తు సంఘం వాళ్ళు చేరండి, మీ సంఘం చేస్తాం కదండి, మేము ఆడికి వెళ్ళిపోతామంటే ఆలోచన చేయాలి. మీకు అర్థమైందా? సపోజ్ మన సంఘంలో వాళ్ళు లెంట పాటించే వాళ్ళు 40 రోజులు ప్రార్థనకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా తెలిసి వాళ్ళు అడిగేస్తారు. అమ్మ మా సంఘంకి వచ్చామని ఖచ్చితంగా అడిగి ఉంటారు, వెళ్ళేవని అడిగి ఉంటారు బహుశా. అడిగినప్పుడు మా పాస్టర్ గారు చేయరండి 40 రోజులు, మా సంఘం చేయదండి, మా పాస్టర్ గారు చేయడు, మా సంఘం చేయదని చెప్తున్నారు కానీ దేవుడు చెప్పలేదని అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. గ్రంథం తెలిస్తే, వాక్యం తెలిస్తే నువ్వు చెప్తావు. పాస్టర్ గారు బాగానే అడిగారు, ఒక రెఫరెన్స్ చూపించండి లెంట గురించి అంటే ఆయన వెళ్ళిపోతాడు మోషే దగ్గరికి, అక్కడికి వెళ్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఆ 40 రోజులు ఉన్నారంటారు. అసలు దానికి దీనికి అస్సలు వ్యత్యాసం ఉండదు. ఓకే, ఉపవాసము ఇది చేయడం తప్పు పడతలేదు కానీ, ఉపవాస ప్రార్థనలో ఇవి చేసుకోవడం తప్పు కాదని ఒక 40 రోజులు ఆచారంగా చేయడం తప్పు అని చెప్తున్నాను. మీ ఇష్టం, ఉపవాసం ఉండడం మీ ఇష్టం. ఉపవాసం ఉంటారో ఉండరో అది మీ వ్యక్తిగతం. దేవుడు చెప్పాడు మమ్మల్ని ఉపవాసం ఉండమంటే ఆ కాలంలో, ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. ఎందుకంటే ఘోరమైన మన బైబిల్ క్లాస్లో చెప్పినట్టున్నాను. అవునా? బైబిల్ క్లాస్లో అద్భుతంగా చెప్పాను. గోని పట్టు కట్టుకోవడం, బూడిద వేసుకోవడం ఒక ఘోరమైనటువంటి విపత్తు వచ్చింది. ఎస్తేరు రాణి అయినటువంటి ఎస్తేరు భారతదేశం మొదలుకొని ఇథియోపియా దేశం వరకు ఉన్నటువంటి 127 అంటే హిందూ దేశం అని రాయబడింది బైబిల్లో. మన భారతదేశమే. ఎస్తేరు గ్రంథంలో భారతదేశం మొదలుకొని ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి 127 సంస్థానాలు ఉన్నటువంటి యూదులందరినీ సంహరించాలని హామాను పథకరచన చేసినప్పుడు అద్భుతంగా ధైర్య సాహసాలకి తెగించుండే ఒక రాణి గాథ గురించి మేము చెప్పుకుంటున్నాం బైబిల్ క్లాస్లో. ఎస్తేరు గ్రంథం నుంచి అద్భుతంగా కాపాడుకోవడానికే ఎస్తేరు చేసినటువంటి అద్భుతమైన సాహసం. నిజంగానే కాపాడుకోవడానికి వచ్చింది, ఉపద్రవం వచ్చింది. వారు ఏం చేశారు? వెంటనే వస్త్రాలు చింపుకున్నారు, గోని పట్టి కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు, ఉపవాస దినాలని ప్రకటించుకున్నారు. ఎందుకంటే వారు అందరికి వచ్చింది, వారందరికి వచ్చింది. ఇప్పుడు సంఘం శ్రమలో ఉందనుకోండి, చేయొచ్చు. ఎందుకంటే మనకు అందరికి వచ్చింది ఒకే శ్రమ కాబట్టి. అవునా? ఇప్పుడు నీకేమొచ్చిందని చెప్పాలి. ఏమొచ్చింది? ఏమి రాలేదు, మనం బాగానే ఉన్నాం ప్రభు కృప వల్ల. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన పక్షపాతం లేదే. నా కోసం నువ్వు పొట్ట మార్చుకో, కడుపు మార్చుకో, నువ్వు శ్రమ పడని ఏ రోజు అనలేదే. అనలే. అదే చెప్తున్నాను నేను. ఒకవేళ చెప్తే మనమే ముందు వరుసలో ఉంటాం. అవునా? ఉండమా? వారికి ఘోరమైన విపత్తు వచ్చింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నినివే పట్టణస్తుల వారు కూడా నినివే మీదకి గొప్ప ఘోరమైన విపత్తు వచ్చింది. ఒక పట్టణం సమూల నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ మొత్తం నినివే పట్టణంలో ఉంటాడు వారందరూ కూడా గోని పట్టు కట్టుకుని ఉపవాస దినాలను ప్రకటించుకున్నారు, చాటించుకున్నారు. మొత్తం పట్టణం ఊరు అంతా ఉపవాసం ఉంది. ఆ విపత్తు నుంచి దేవుడు అద్భుతంగా. సో దేవునికి దగ్గర అవ్వాలని చేసేదే ఉపవాసం. ఎక్స్ట్రీమ్గా అన్నీ మానేసి మనం దీని గురించి మనం మాట్లాడదాం. ఇంకా చాలా రోజులు ఉన్నాయి మనం ఉపవాసం గురించి. రహస్యం ఉందే చేయమన్నాడు ఉపవాసం, అంతేగాని నీ ముఖం వికారంగా ఎట్టుకొద్దని చెప్తున్నాడు. అవునా? బైబిల్లో ఎవరు చెప్తున్నారా మాటలు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమన్నా ఉపవాసం ఉన్నప్పుడు పక్కోడికి తెలియకుండానే ఉండమని చెప్తున్నాడు ఉపవాసం. మనమా మొత్తం నీకు ఏమొచ్చింది, ఏమీ రాలే, బాగానే ఉన్నాం, ప్రభు కోసం ఉపవాసం ఉన్నాం అంటే ఆయన వద్దన్నాడు. నీ కోసం, నీ బిడ్డల కోసం ఏడమ్మా, నా కోసం వద్దు, నా తండ్రి నాకు అప్పగించిన పని నేను చక్కగా విజయ గర్వంతో ముగించుకున్నాను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చి సిలువలో చక్కగా మరణించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు. ఎందుకంటే నా బిడ్డలో సత్యాన్ని తొలగిపోయి నడుస్తున్నారో ఆ సర్వసత్యంలోకి నడిపించడానికి ముందుగా
సత్యమైనటువంటి తండ్రి, సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. ఆయన పని ముగించుకుని ఆయన వెడలిపోయేటప్పుడు కూడా సర్వసత్యంలో నడిపించడానికి ఆ ఆత్మ, ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మనే మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఆయన ఉంచి వెళ్ళారు. ఏ విషయంలో కూడా ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టలేదు, ఏ విషయంలో కూడా. సో ప్రతి విషయం ప్రభు చెప్తాడు ఖచ్చితంగా. చెప్పకుండా ఇందులో ఏముందండి? బైబిల్ గ్రంథంలో చెప్పకుండా ప్రభు మాకు ఇది చెప్పలేదంటే ఏం లేదు, అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పింది దేవుడు ఈ 40 రోజుల గురించి చెప్పడా? చెప్తాడు ఖచ్చితంగా. నా కుమారుడు మీకోసం ప్రాణం పెట్టాడు కదా, పలానా రోజు పలానా ఏప్రిల్ నెలలో, పలానా ఫిబ్రవరి నెలలో మీరు 40 రోజులు ఉపవాసం అని చెప్పడా? మీరు ఏడవాలని చెప్పడా? మరి వాక్యం ఏం చెప్తుంది? ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, రీజాయిస్. చక్కగా పాడతారు ఇంగ్లీష్ పాట, పాడిన పిల్లలు. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించండి. మీకోసం వచ్చాడు, మీకోసమే వచ్చాడు, మీకోసమే మరణించాడు, మీకోసమే మరలా రానే ఉన్నాడు. ఎందుకు? మరలా మిమ్మల్ని తీసుకువెళ్తానికి. అదే సువార్త. అద్భుతం కదా? నీకోసమే వచ్చాడు, నీకోసమే మరణించాడు, నీకోసం మరలా వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు నువ్వు బీ ప్రిపేర్, అంటే సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కాదు కదా, ఆయన మొత్తం మర్చిపోయావు. ఈ లోకం అంతా తిరుగుతున్నావు. ఎక్కడ ఉపాస కూడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నావు. పలహారాల కోసం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. పలహారాల కోసం మన సంఘంలో అటువారు ఉండకపోవచ్చు బహుశా. నేను చాలామంది చూశాను, ఎక్కడ పలహారం ఎత్తారంటే ఆ ప్రార్థనకి వెళ్ళిపోతారు. అంటే పలహారాల కోసం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటారు. అంటే భక్తి ఉందా? భయం అసలు లేదనుకోండి. భక్తి గురించి చెప్తాను ఇప్పుడు. భయం అసలు, దేవుడు అంటే భయం ఉంటే ఎలా ఉంటారా? అసలు ఉండరు. ఎలాగ భక్తి ఉంది. ఎలాంటి భక్తి? పలహారాల భక్తి. అది మన సంఘం అలా ఉండదు బహుశా నాకు తెలిసి. నేను చాలామంది బయట చూశాను. నేను కేవలం పలహారాల కోసమే కూర్చుంటారో, కాత కొనికేస్తారో, వెళ్ళిపోతారు. అయిపోయిందా? నేను చాలామంది చూసాను మన సంఘంలో ఎటువారు నాకు తెలిసి ఉండరు. చాలా సంతోషం నిజంగా. ఒకవేళ ఉంటే సరి చేసుకోకండి. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు. నువ్వు పలహారం కోసం వెళ్తున్నావో, వాక్యం ఇంటాకే వెళ్తున్నావో, అన్నీ చూస్తాడో, అన్నీ తెలుసుకుంటాడో. అవునా? దేవుడికి అన్నీ తెలుసు, సమస్తము ఎరిగినటువంటి వారు. అవునా? నీ హృదయంలోకి ఆ తలంపు పుట్టక మునిపై నీకు తెలిసిపోద్ది. అలాంటి ఆయనకి మరుగే ఉన్నది ఏముంటుంది? ఏముండదు. నీ హృదయ తలంపుల్ని, నీ హృదయాన్ని ఎరిగిన వాడు కదా. ఆయన తెలియకుండా ఏముంటుంది చెప్పండి? నువ్వు పడుకోవడం, నించోవడం, కూర్చోవడం, మాట్లాడడం, నడవడం అన్నీ తెలుసు ఆయనకి. కూర్చుంటా, నించుంటా అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలిసిన ఆయనకి నువ్వు పలహారం కోసం వెళ్తున్నావో, నిద్ర అవటానికి వెళ్తున్నావో, ఆ చర్చికి వెళ్తే చల్లగా ఉంటుందని అక్కడికి వెళ్తున్నావో ఆలోచన చేసుకోవాలి. అవునా? అయ్యి వద్దు మనకి. అదే చెప్తున్నాడు. ఎందుకనగా జనుడు హితబోధను సహింపక దురద చెవులు గలవారే. హితబోధ అంటే చెప్పాను కింద ఆరోగ్యకరమైనటువంటి బోధన రాశాడు. అవునా? జనుడు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఎవరు తయారు చేసుకుంటున్నారు? అందుకే బోధ నచ్చలేదా? వెళ్ళిపోతాం. బోధకులు వారికి వారే పోగేసుకుంటున్నారంట. అదే చెప్తాడు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకే పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక. మనం మాట్లాడు గురించే సత్యం గురించి. సత్యానికి అంటే సత్యవాక్యంతో పని లేదు వాళ్ళకి. అనారోగ్యకరమైన బోధే కావాలి వాళ్ళకి. ఆరోగ్యకరమైన బోధ వద్దండి. వారికి ఏం కావాలి? హితబోధ అవసరంలే. చూడండి, అంటే సత్యానికి చెవి ఇవ్వట్లేదు వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారో? అపోస్తలుడైన పౌలు కుమారుడు తిమోతితో మాట్లాడుతున్నాడు. జనులు, తిమోతి నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి తిమోతి. ఎందుకంటే జనులు, నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, సత్యవాక్యంలో నడిపిస్తున్నావు సంఘాన్ని. కానీ జనులు నువ్వు ఎంత చెప్పినా ఎలాంటి చెవులు గలవారిలో ఉన్నారంట? దురద చెవులు గలవారిలో ఉన్నారు. అందుకనే చూడండి, సత్యమునకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే సంఘంలో ఏం చెప్తున్నారంటే అందరూ కల్పనా కథలు చెప్పే వాళ్ళు వస్తారు సంఘంలో.
అటువైపు తిరిగిపోతారో. అదే చెప్తున్నాడు, కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే సంఘము ఎటువైపు తిరిగిపోతుందంట? అసత్యం వైపు తిరిగిపోయి కల్పనా కథలు ఎవరైతే స్టోరీలు చెప్తారో సంఘంలో, ఎవరైతే చక్కటి తేనె లాంటి మాటలు పలుకుతారో, వాక్చాతుర్యంతో మాట్లాడతారో, స్టోరీస్ వేస్తూ జోకులు వేస్తూ మాట్లాడిస్తారో, కవ్విస్తారో సంఘాన్ని, అలాంటి వారిలాగా అసలు ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి కాలంలో మనం ఉన్నాం. అలాంటి వారు వస్తారు, దుర్బోధకులు వస్తారో, అబద్ధ బోధకులు బయలుదేరుతారో అనేకులు. ఆ బోధలు నువ్వు నమ్మొద్దు. వారందరూ అసత్యాన్ని బోధిస్తారో, కానీ సత్యాన్ని నువ్వు అంటు పెట్టుకునే ఉండు, దాన్నే ప్రకటించు. ఎంతమంది బోధ విని వెళ్ళేవారు కూడా ఉంటారు. చక్కగా పాస్టర్ గారు బాగా చెప్తారు, ఈ పాస్టర్ గారు బాగా చెప్తారని అంటారు, కానీ వాక్యం వైపు చూడరు. పాస్టర్ని చూసి ప్రార్థనలకి మీటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అవునా? ఖచ్చితంగానే. కానీ మనం చూడవలసింది ఎవరిని? వాక్యాన్ని చూడాలి, దేవుని వైపే చూడాలి. అంటే జనులు హితపోద వదిలేసి కల్పనా కథలు చెప్పే వైపు తిరిగిపోయి ఆ కాలంలోనే ఉన్నాం మనం అంటాడు తిమోతితో. వచ్చిన అయితే నీవు అన్ని విషయాల్లో ఎలా ఉండమన్నాడు? అయితే నీవు అన్ని విషయంలో మితముగా నుండము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. తిమోతి, ప్రయాసపడు, సువార్తకుని పని చేయి. ఈరోజు సేవకులైన వాళ్ళు కూడా సువార్త పని కాక అన్ని లోకంలో అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఓకే, కష్టపడి పని చేసుకొచ్చండి, దానికి ఎవరు కాదనరు. కానీ దీన్ని వదిలేస్తున్నారు, రకరకాలైనటువంటి వాటి వైపు వ్యాపారం చేశారు కదా, అవునా? వ్యాపారం చేయలేదా? బోధనే వ్యాపారం చేశారు. నువ్వు ఎంత కానుక ఇవ్వాలో కూడా పాస్టర్ గారు ఫిక్స్ చేసేస్తున్నారు, ఫిక్స్డ్ లాగా. లేరండి పాస్టర్, పెద్ద పెద్ద పాస్టర్లు. అలాంటి వారందరూ కూడా దేవుడు ఏమంటాడో, రేపు ఆయన వచ్చినప్పుడు అవతల పోండి అంటాడు, అవునా? అక్రమైన వారులారా మీరు నా నుంచి తొలగిపోండి. అందుకని అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దాంట్లో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తాన్ని ఎరగాలి, కుమారుని అనుసరించి నడుచుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క సర్వసత్యంలో నడవాలి అంటారు. ప్రభు నీ నామంలో మేము ఇంత చేసాము అంత చేసాము, దయ్యాలనే వెలగొట్టేశాం కదా ప్రభు అంటే, అసలు దయ్యం గడు నువ్వే అంటారు ప్రభు, అవునా? దయ్యం ఆళ్ళకి అర్థం కాదు, నీకే పట్టిన దయ్యం, దయ్యం బోధ. అందుకనే దయ్యముల బోధ ఎందు చాలా, అంటే దయ్యాలు కూడా బోధ చేస్తాయంటే చేస్తాయి, అవునా? చేస్తాయి కూడా, దిజయ్యు. కానీ అవే ప్రభువైన క్రీస్తుని చూసి గణగణ వణికాయి. అది చెప్తాను. చాలామంది ఉన్నారు, అయ్యమ్మో నేను ఎంతమందిని చూసుంటాను నిజంగానే, ఆ ఛానల్ చూస్తానే మతిపోతే ఒకటి టచ్ అంటాడో, బుస్ అంటాడో, అస్సు అంటాడో, దయ్యం వెళ్ళిపో అంటాడో. ఇవన్నీ లోకు కాదండి క్రైస్తవంలో? ఇతరులకు లోకు, అన్యులకి లోకు కదా? నిజంగా ఎంత కామెడీగా పెడతారో వీడియోలో చూసినప్పుడు నవ్వుకుంటాను నేను. అరే క్రైస్తవం ఎటుపోతుందే? క్రీస్తులో ఉంటే నీకు రోగం వస్తే ఏంటి, నీకు వ్యాధి వస్తే ఏంటి, బాధ వస్తే ఏంటి? క్రీస్తులో ఉన్నావు కదా. క్రీస్తులో ఉంటే ఇంకేంటి నీకు బాధ? చనిపోతావా? క్రీస్తులో ఉన్నావు, హ్యాపీ, ఆయనతో కూడా ఉంటావు. అది కావాలి క్రైస్తవుడికి, అది కావాలి కదండి. నువ్వు క్రీస్తులో లేకపోతే అప్పుడు భయపడు, బెంబెలెత్తు. ఏమైనా అనారోగ్యం వచ్చినా, రోగం వచ్చినా క్రీస్తులో ఉన్నావు, సురక్షకునిగా అంగీకరించావు, విశ్వాసం ఉంచావు. విశ్వాసం ఉంచి మరణిస్తే ఆయన వచ్చినప్పుడు మరలా నిన్ను మహిమ శరీరంతో లేపుతాడు, ఆయనతో వెంట పెట్టుకుని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. అది కదా నిజంగా క్రైస్తవ్యం అంటే, అది కదా అద్భుత కార్యం అంటే. రేపు కనులారా చూసే భాగ్యాన్ని మనకిచ్చాడు. దాన్ని వదిలేసి ఎంతసేపు ఈ లోకంలో మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి, నాకు ఇక్కడ గెడ్డ ఉందండి, తగ్గట్లేదండి, ఆనిప్పండి ఈనిప్పండి అని మనం బెబ్బేలెత్తిపోతున్నామే. ఆ రాబో ప్రత్యక్షతని కనులారా చూసే భాగ్యాన్ని మర్చిపోతున్నామే. మనం క్రైస్తవ సిద్ధపాటు ఏంటి, అసలు నిరీక్షణ ఏంటి, అది వదిలేసామే. అవన్నీ మర్చిపోయి లెంట అంటే 40 రోజులు ఎక్కడ లేని భక్తి, తెల్ల చీరల భక్తి అంతే, వైట్ 40 రోజులు ఎక్కడ లేని. దేవుడు నీ వస్త్రం చూడని పదే పదే చెప్తున్నాం. దేవుడు నీ హృదయాన్నే చూస్తాడో, వస్త్రాలతో సంబంధం లేదు ఆయనకి. నువ్వు ఏం చీర కట్టుకొచ్చావో అవసరంలే, నువ్వు ఏం షర్ట్ వేసుకొచ్చావో, ఏం ప్యాంట్ వేసుకొచ్చావో,
ఏం ధరించుకున్నావు, ఏమి నథింగ్. ఆయన బాహ్య రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. దావీదు విషయంలో కూడా ఇదే అయింది. అందరూ అన్నాడు, చిన్నోడు, బాలుడు, ఈడేంటి గొల్యాతు మీదకి యుద్ధం వెళ్తున్నాడు అని అందరూ ఒక కళ్ళు అప్పగించి చూశారు. గొల్యాతు ఏమో ఎక్కడ ఉన్నాడో, అంతెత్తున్న గొల్యాతుని చిన్నోడు బాలుండండి దావీదు గారు ఒక్క దెబ్బతో పడగొట్టలేదా? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పై రూపాలను లక్ష్య పెట్టడు. నీ రూపాన్ని చూసో, నీ రంగును చూసో నీకు మేలు చేస్తాడంటే అది వెరితనం అవుద్ది. అవునా? పై రూపురేఖలు చూడ దేవుడు. ఆయనకి కావాల్సింది నీ హృదయమే. అవేం చూడండి, అసలు నథింగ్, అసలు ఏమి ఆయనకి అనవసరం ఎన్ని. అలా అయితే దావీదు చిన్నోడిని ఎన్నుకోడు కదా, బాలుడుగా ఉన్నటువంటి దావీదుని ఎన్నుకోడు. అసలు సమఉజ్జీనే తీసుకొస్తాడు కదా, గొల్యాతుకు ముందు పెడతాడు కదా నుంచుని. అంటే అందరికీ ఏం తెలియజేయాలనుకున్నాడు? దాని ద్వారా ఏం తెలియజేయాలనుకున్నాడు అందరికీ? దేవుడు అసలు తలుచుకుంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అవసరంలే. దేహదారుఢ్యాలు కండలో దేహదారుఢ్యం దాని ఏమంటారు, బాడీతో పనిలే ఆయనకి. అందుకనే ఏకంగా గొల్యాతు ఎంతనాడు అసలు, పరాక్రముడు అసలు. గొల్యాతు వంశస్థులు అందరూ అసలు చాలా హ్యూజ్, అంటే ఇంగ్లీష్లో హ్యూజ్ అంటే చాలా పెద్దోళ్ళు. నాకు తెలిసి చాలా ఎత్తు ఉంటారంటండి వాళ్ళు. ఆ కిటికీ కాడి నుంచి నాకు తెలిసి ఇంత వెడల్పు ఉంటుందండి ఛాతీ. హిస్టారికల్ బుక్లో గొల్యాతు గురించి రాసినప్పుడు 10 అడుగులు వెడల్పు అంట ఛాతీ, అంత ఉంటుందంట. వాళ్ళు చరిత్రకారులు ఊహించి రాసింది ఆధారాలతో, పురావస్తు ఆధారాలతో వాళ్ళు కనుగొంది ఏంటంటే గొల్యాతు చాలా ఎత్తైన వాడు. ఛాతి పెంచే 2 ఎడ్ల పళ్ళు పక్క పక్కనే నడిచి వెళ్ళిపోయేంత వెడల్పు అనే ఛాతి. అసలు చెయ్యి ఎలా ఉంటుంది? వ్రాయబడింది తన ఈటే ఏతగాడంతో దోనంత ఉందంట చేతిలోన. ఆ గొల్యాతు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఈటే ఒక దోనె అంటారు చూసారా, దోనంత ఉందంట. చూడండి, ఈటే పట్టుకున్నటువంటి ఈటే. కానీ దావీదు ఏమట్టుకుని వెళ్ళాడు? కర్ర పట్టుకుని వెళ్ళాడు. గొల్యాతు అంటాడు కదా, గొల్యాతు నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు నా మీదకి, నేను ఏమన్నా కుక్కనా కొడతాకే అన్నప్పుడు అద్భుతంగా మాట్లాడ్డా దావీదు. నువ్వు బళ్ళే ఈటని పట్టుకుని వస్తావు, కానీ నేను నా జీవం గల దేవుని దేవుని పేరట వస్తున్నాను నేను. అది కదా బలం అంటే. సో దేవుడు పైరూపు రేఖల్ని లక్ష్య పెట్టాడు. అసలు ఆయనకు అనవసరం. ఆయనకి కావాల్సింది నీ హృదయం. అది ఎలా ఉందో చూస్తాడు. అందుకనే అదే చెప్తాడు. సో జనుడు ఆ కల్పనా కథలు చెప్పే వారి వైపే తిరిగిపోతారు, కానీ నువ్వు మాత్రం అలా ఉండకో తిమోతి. ప్రయాసపడు, కష్టపడు, సువార్తకును పనిచేయి, నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించు. ఎంతవరకు? నువ్వు చనిపోయేంత వరకు సర్వసత్యంలోనే సత్యవాక్యాన్ని చేత పట్టుకునేనాడు. మధ్యలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు అన్నీ వస్తాయి, శ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటినీ సహించు, భరించు. క్రైస్తవంలో ఉన్నవే శ్రమలే. సో ఇదంతా వదిలేసి చాలామంది కల్పనా కథల వైపు వెళ్ళిపోతుంది. వారం కూడా చెప్పాను నేను. ఎక్కడో పాస్టర్ గారు ఇలా అంటే తగ్గిపోతుందండి, అలా అంటే తగ్గిపోతుందండి. ఆడు చక్కగా నిన్ను ఉపయోగించి నీ వ్యాపారం చేసుకుంటున్నాడో, నూనెకాయలు అమ్ముకుంటున్నాడో, కచ్చీఫ్లు అమ్ముకుంటున్నాడో, ఏయో విన్యాసాలు చేసి అయ్యి దేవుని పేరట అడ్డెట్టుకుని నిన్ను అడ్డెట్టుకుని నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టే ఎక్కడైతేనంటండి బలహీనుడు ఉంటే అక్కడ కూడా బలవంతుడు ఉంటాడంట. నువ్వు బలహీనుడు, ఖచ్చితంగా బలహీనుడు బలవంతుల చేతుల్లో చిక్కితే ఎలా ఉంటుంది? తిప్పి చేసేస్తారు వాళ్ళు. వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వు ఏదో వెళ్తావు దేవుని పేరట విశ్వాసంతో వెళ్తావు, అమ్మ 7 వారాలు రా, 6 వారాలు రా, అక్కడికరా ఇక్కడికరా, నీకు నూనె ఇస్తాను తగ్గిపోద్ది అంటే ఆడు 100 రూపాయలు నూనెకి అమ్ముకుంటున్నాడు నిన్ను అడ్డు పెట్టుకుని దేవుని పేరట. సో అపవాదిగాడు గాడి సింహనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడు కూడా ఎన్నో కార్యాలు చేశాడు, జనులందరినీ విభ్రాంతిని అందించాడు. అవునా? జనులందరూ గాడి సింహని విద్యను చూసి దేవుడే ఈయనతో చేయించున్నాడేమో అంటే గాడి సింహోన్ అక్కడ మిరాకిల్స్ చేశాడు.
సీమోను అద్భుతాలు చేశాడు కనుకనే జనులందరూ గాడి సీమోను చేసిన వాటికి విభ్రాంతిని ఉందారు. విభ్రాంతి ఎప్పుడు అవుతారు? ఒక మ్యాజిక్ చేసినప్పుడు చిన్నపిల్లలందరూ అమ్మ అనరా? ఇప్పుడు చిన్నపిల్ల మ్యాజిక్ షో చేసినప్పుడు ఏదో తీస్తాడు కనికట్టి చేసి, అందరూ ఆశ్చర్యపోర్చారు. చిన్నప్పుడు మేము చూసాం, అబ్బా భలే వచ్చిందే, ఎక్కడి నుంచి వచ్చిందో అని అనుకుంటాం. కానీ అక్కడే ఉంటాయి అన్నీ ఏముండవు. కానీ గాడి సీమోను కూడా జనులందరినీ విభ్రాంతిని అందిస్తున్నాడు. అంటే అందరూ ఎవరిని వైపు చూశారు? ప్రభు కూడా అక్కడే ఉన్నాడు ఆ టైంలో. అవునా? ప్రభు శిష్యులు, ప్రభు అన్నాను, ప్రభు శిష్యులు కూడా అక్కడే ఉన్నాడు. ఫిలిప్పు, అవునా? ప్రభు శిష్యులు అక్కడే ఉన్నారు. కానీ ప్రభు కార్యాల కన్నా ఈ గాడి సీమోను వైపే చూశారు అందరూ. అంటే జనులందరూ దురద చెవులు వేసుకుని ఇటువైపు చూస్తున్నారు. ఎక్కడైతే అద్భుతాలు, ఎక్కడైతే సూచక్రియలు, ఎక్కడైతే అట్టుపొళ్ళు తింటే పిల్లలు పుడతాయి అంటారో ఇలాంటివి ఉన్నాయి చూసాం మనం కూడా. ఏమన్నా అంటే ఏదో విశ్వాసం. అంటే విశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని నిలువు దోపిడీ చేయట్లేదా? ఆలోచన చేయాలి. ఏం జరిగినా దేవుని చిత్తమే ఖచ్చితంగా. ఏ విషయంలోనైనా దేవుని ముందు పెట్టుకోండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అబద్ధ బోధల వైపు వెళ్ళి వాళ్ళ చేతిలో చిక్కుంటున్నారా? ఆ కాలంలోనే మనం ఉన్నామని చెప్తున్నాడు పౌలు. తిమోతికి ఏం చెప్తున్నాడు? మనం ఆ కాలంలో ఉన్నామో. ఎందుకంటే జనులు కూడా ఆ హితబోధను సహించకుండా దురద చెవులు వేసుకుని, అంటే చెప్పే సత్యవాక్యాన్ని విడిచిపెట్టి అమ్మ అక్కడికి వెళ్ళకండి, ఏమి జరగదు, అలాంటి చోట్లకి వెళ్ళకండి, ఆటోలు కట్టించిన తెల్లారగట్ల వెళ్ళిపోకుండా ప్రార్థనలో కూర్చోమంటే ఒక గంట కూర్చోరు, కానీ తెల్లారగట్ల ప్రతి బుధవారం ఆటోలు వేసుకుని వెళ్ళిపోతున్నారంట. సో ఎందుకు వ్యర్థమని చెప్పాను నేను. మానరా మీ ఇష్టం చెప్పని చెప్పడం. ఆ విషయంలో నేను బోధకుని అబద్ధలుచుకోలేదు కాబట్టి చెప్తున్నాను. వింటారా? ఇదవుతారు, సత్యంలో నిలబడతారు, ఆ సంఘానికి స్తంభంగా ఉంటారు. తొలగిపోతారా? ఇదిగో చెప్తున్నాడు తిమోతికి పౌలు, మీరు కూడా అలాగే వెళ్ళిపోతే మీరు కూడా దురద చేయగలరు. ఎందుకంటే సత్యవాక్యంలో ఎంతకాలం నడిచారు. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే లోకాసం వైపు వెళ్ళిపోతున్నావు. లోకాసం వైపు నీకు శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా? ప్రభువుని వేడుకో. ఎక్స్ట్రీమ్గా దగ్గర అవసరమైతే రహస్యంగా ఉపవాసం చేయి. ప్రభువా నాకు వచ్చినటువంటి విపత్తును బట్టి ప్రభువుకు వినవించుకో. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదేదో చేసేస్తాను, నువ్వు తెచ్చేసుకుంటాను, గడపకి గుమ్మానికి రాసేసుకుంటానంటే అది అంధవిశ్వాసం అవుతుంది. ప్రభు అసలు ఏమీ చెప్పలేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. అసలు శిష్యులు కూడా ఎంకరేజ్ చేయలే. వాళ్ళు చేశారు, చేతులంతా స్వస్థపరచబడ్డారంటే అప్పుడు వాక్యం లేదు. వాక్యం లేదు, అప్పుడు బైబిల్ లేదండి. అప్పుడు శిష్యుల ద్వారా అనేక కార్యక్రమాలు, అద్భుతాలు చేయించాడు ప్రభు. అంటే ప్రభు వెళ్ళిపోయి కూడా శిష్యులుగా అధికారం ఇచ్చాడు. ఎందుకు? వాక్యం స్థిరపరచబడడానికి, అంటే వాక్యం అందరికీ తెలియజేయడానికి. పూర్వం వాక్యం బైబిల్ లేకుండానే చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఆదిమ అపోస్తలు అందరూ గ్రంథం లేకుండానే కేవలం ధర్మశాస్త్రమే ఉంది. క్రొత్త నిబంధన నోటితోనే సువార్త చేశారు. మీకు అసలు క్రొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలు రాలేదండి, తెలుసండి? ఇది అక్షర సత్యం. మీరు తిరగేయండి, కావాలితే సెర్చ్ చేయండి గూగుల్లో. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాల్లోనూ మొదట 4 సువార్తలు లేవండి, రాయబడలే. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలే. అందుకనే పత్రికల ద్వారా, నోటి ద్వారా సువార్త ప్రకటన చేశారు. పత్రికల ద్వారా సువార్తను ప్రకటన చేశారు. ఆ పత్రికలే క్రొత్త నిబంధనలో అపోస్తలుడు రాసినటువంటి పత్రికలు. ఎన్ని? 14 పత్రికలు. తిమోతి సంఘానికి, గల్తీ సంఘానికి, కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, వ్యక్తిగతంగా తిమోతికి. సో పౌలు పత్రికల ద్వారా సువార్త ప్రకటన చేశారు. అవన్నీ క్రొత్త నిబంధనలో మనకే. ఆ తర్వాత సువార్తలు. అప్పుడు పౌలు ఈ పత్రికల ద్వారా, లేఖల ద్వారా సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్న తరుణంలోనే లూకా గారు, మత్తయి గారు, మార్కు గారు, యోహాన్ గారు రాశారు. తెలుసండి? చరిత్రకాల ప్రకారం కూడా ఆది కాండం ముందు కాదంట, యోబు గ్రంథం ముందు. తెలుసండి? యోబు గ్రంథం ముందు. అందరూ ఆది కాండం అనుకుంటాం, కానీ యోబు గ్రంథం ముందు అంటారు చరిత్రకారులు, పండితులు, స్కాలర్స్. సో తెలుసుకోవాలి ఇవన్నీ. సో పూర్వం సువార్త అంటే కేవలం ప్రభు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో ఆ సంగతిలో వారు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రకటించారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే గ్రంథస్థం చేశారు, రాశారు. మన చేతుల్లో ఎప్పుడైతే నూతన నిబంధన వచ్చిందో అప్పుడు ఒక విశ్వాసగా నువ్వు దాన్ని చదవాలి. బోధకుడు ఏం చెప్తున్నాడో విని అలా ఉందో లేదో చెక్ చేయాల్సిన బాధ్యత మీదే.
అప్పుడు వాక్యం స్థిరపరచబడలేదు కనుక స్థిరపరచబడ్డానికే దేవుని వైపు జనులందరినీ తిప్పడం వైపు వాళ్ళు చేశారు అద్భుతాలు, కార్యాలు. హస్త నిక్షేపణ ఉంచడం, చేతులు ఉంచడం ద్వారా స్వస్థపరచబడ్డారు. ఆ చేతులు ఉంచడం ద్వారానే నాకు వరం ఇమ్మన్నాడు. ఎవరో? గాడి సీమోను. శిష్యులందరూ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నారు. జనులందరూ కూడా సీమోను విడిచిపెట్టి ఇటువైపు తిరుగుతుంటే సీమోను కూడా వస్తాడు. వచ్చి శిష్యులందరితో తిరుగుతూ ఒక్కసారే, అంటే మారు మనసు ఎక్కడుంది సీమోనికి? లేదు. కేవలం చేతులుతే ఆ వరం కోసమే వచ్చాడు కానీ మారు మనసు లేదు. కేవలం లోకంలో ఉన్న వాటి కొరకే వచ్చాడు. ఇంకా నేను ఈ వరాన్ని పొందేసుకుని ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, లోకంలో అంతా సంపాదించేసుకోవాలనే ఆలోచనతోనే వచ్చాడు. కానీ గాడి సీమోను నిజమైన భయభక్తి, మారు మనసు లేకుండానే. సో ఈరోజు సంఘం అంతా కూడా ఈ కల్పనా కథల వైపు తిరిగిపోయి ఎక్కడో ఏదో జరుగుతుందంటే అక్కడ పరిగెడుతున్నామే. అరే వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? సర్వసత్యంలో అలాగే కొనసాగమన్నాడే. ఆయన వాక్యమే సత్యం కదా. ఆ సత్యము తండ్రి అయిన దేవుడే, కుమారుడైన క్రీస్తే, మనతో పాటు ఆదరణకర్తగా ఉన్నటువంటి మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడే అని ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదండి. సో సంఘ సహవాసం ఉంటూనే, ఆ సంఘానికి మీరు స్తంభాల ఆధారాలుగా ఉంటూనే సత్యం నుంచి తొలగిపోకూడదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము కదా. నువ్వు ఏ సత్యాన్ని అయితే నువ్వు నాకు బోధించావో ఆ సత్యాన్ని, ఆ సత్యస్వరూపుగా నేను వచ్చి ఆ సత్యస్వరూపమైనటువంటి ఆ ఆత్మని ఇక్కడ విడిచి వారిని సర్వసత్యంలోకి నడిపించడానికి ఇక్కడ ఉంచి నేను వెళ్ళిపోయానే తండ్రి చెంతకే, కుడిపార్శ్వాన ఉన్నానే. ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో సంఘము కల్పనా కథలు చెప్పే వాటి వైపు తిరిగిపోతుంది. అదే చెప్తాను. అందుకనే ప్రతిష్ఠ చెయ్యి. తండ్రి నీ యందు నేను, నీ యందు నీ ఇద్దరము ఉన్నాము, ఏకమై ఉన్నాం కదా. సో నా యందు విశ్వాసం ఉంచిన జనులు అందరూ నన్ను నమ్ముకుని క్రైస్తవులుగా అయ్యారు కదా. నీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారందరూ నువ్వు ప్రతిష్ఠ చేసుకో. ఎందుకంటే నీ వాక్యము సత్యమే. ఆ వాక్యమైన నేను నన్ను నడిపించడానికి నీ ఆత్మ సత్యస్వరూపమైన ఆత్మనే ఉంచి వస్తున్నాను నీ దగ్గరికి. వారందరినీ సర్వసత్యంలో నడిపిస్తూనే ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసుకో. ఆ సత్యంలోనే నడవాలి. ఎందుకంటే ఆ సత్యము సంఘానికి ఆధారము. ఆ సత్యము నేనే అన్నారు అంటే ప్రభు యేసుక్రీస్తు వారే సత్యం కదా. ఆ క్రీస్తే సత్యం అన్నప్పుడు ఆ క్రీస్తు శరీరం ఏమైంది? సంఘమైంది. సంఘమే ఆయన శరీరము. ఇప్పుడు సంఘం ఆయన శరీరం అయినప్పుడు వినండి జాగ్రత్తగా, సంఘమే ఆయన శరీరం అయినప్పుడు ఆ సంఘము సత్యానికి ఎలా ఉండాలి? స్తంభమును ఆధారంగా ఉండాలి. అంటే బలంగా నిలబడాలి. నువ్వు బలంగా నిలబడకుండా హితబోధ వినకుండానే, సత్యవాక్యం వినకుండానే అసత్యం వైపు వెళ్తున్నావు అంటే నీవు ఏ చెవులు గలవాడు? దురద చెవులు గలవాడు. అందుకని ప్రభు ప్రతిసారి చెవులు గలవాడు వినుగాక. ఎందుకు అంటున్నాడు మధ్య మధ్యలో? మీరు ఈ సత్యవాక్యాన్ని వినకుండా దురద చెవులు వేసుకుని అసత్యం వైపు వెళ్తారేమో. చెప్పలేదా? ఎందుకంటాడు? మీకు చెవులు లేక కాదని కాదు, అందరికీ 2 చెవులు ఉన్నాయి. ప్రభు చెవులు లేనివాడికి చెప్పాడా అక్కడ? కాదే. ఏం చెవులయ్యి? మనకున్నాయి కదా 2. ఈ చెవుల గురించి, ఆత్మీయ చెవుల గురించి మాట్లాడాడు ఆయన. అంతా చెప్పి లాస్ట్లో చెవులు గలవాడు వినుగాక అంటే మీరు చెవులున్నా కానీ వినట్లేదు. భౌతికంగా 2 కనపడుతున్నాయి కానీ ఆత్మీయంగా చెవులు మూసుకుపోయి ఉన్నాయి. వినండి అని చెప్పాడు. అంటే మీరు సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. కనపడతాయి సాతానుగడు ఆశ్చర్యకార్యాలు కనపడతాయి. నువ్వు అటువైపు అయ్యో ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ అద్భుతం జరుగుతుంది వెళ్ళావు అనుకో, నువ్వు సత్యం నుంచి తొలగిపోయినట్టే. ఆలోచన చేయాలి. సో అట్రాక్ట్ అయ్యేది కూడా భౌతిక సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ప్రభు యొద్దకు వస్తున్నారు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎవరైనా వస్తున్నారండి? అసలు క్రైస్తవ విశ్వాసులు అందరికీ లోకానుసారం ఆశీర్వాదాలే కావాలి. ఇల్లులు, వాకిళ్ళు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, రోగాలు,
ఆ, ఆత్మీయ ఆశీర్వాదాల కోసం రావట్లే చాలామంది. ఎక్కడో పెడతాడు సువార్త మహాసభలు, స్వస్థత మహాసభలని పెడతారు. స్వస్థత, అసలు స్వస్థత దేనికి కావాలి? నీ శరీరానికి కాదు, నీ ఆత్మకు కావాలి స్వస్థత. క్రీస్తులో ఉంటే నీకు రోగం వచ్చినా ఏమొచ్చినా చనిపోయినా కానీ పర్లే, ఏమవుద్ది? ఆయన వచ్చినప్పుడు మరలా నిన్ను ఆ, లాజరు విషయంలో అద్భుతంగా మాట్లాడా ప్రభువైన యేసుక్రీస్తు వారు. చనిపోయిన 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాడు? మార్త మరియలు ఏం మాడతారు? ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే నాకు నా తమ్ముడు బతికేవాడే, లాజరు బతికేవాడే. అదే అంటాడు. అప్పుడు మాట్లాడతాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన నువ్వు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ కూడా చనిపోడంటే. విశ్వాసం ఉంచావు మనం, క్రైస్తవ విశ్వాసులు మనం. ఈ లోకంలో ఉన్న అన్నిటినీ విడిచిపెట్టి లోకానికి వేరే బ్రతికేవారే క్రైస్తవులు. కానీ నువ్వు ఇంకా లోకంలో ఉన్న వాటి కోసమే ప్రభు కావాలని అడితే మనుషులందరిలోనూ ఏమవుతావంట? బైబిలే చెప్తుంది. మళ్ళీ నన్ను అనకండి, దౌర్భాగ్యవంతుడు అవుతాడు. అవునా? దౌర్భాగ్యుడు అంటారు. అవునా? ఇప్పటి వరకు ఈ లోకం వరకే క్రీస్తు అంటేనంట మనుషులందరికంటే దౌర్భాగ్యులం అవుతాము. గుర్తుపెట్టుకోండి, అన్నీ తెలుసు మనకి. అవునా? ప్రభు గురించి అన్నీ తెలుసు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారమే. కానీ మన విశ్వాసాన్ని, ఆ సత్యవాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం లోకాశల వైపు. ఆత్మీయ ఆశీర్వాదాలు వద్దనుకుంటాం మనం. కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలే, భౌతిక సంబంధించినటువంటి ఆశీర్వాదాలే కావాలనుకుంటున్నాం. అందరూ అటువైపే తిరిగిపోతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికే ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా. అందుకనే ఆయన చెంతకు వెళ్ళేవారు కొద్దిమంది. నరకానికి పోయే మార్గం వెడల్పు, కానీ పరలోకం వెళ్ళే మార్గం ఇరుకు. అందుకని ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తున్నారా? ఆ మార్గం చాలా ఇరుకంట. కానీ మనమందరం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద ఈ గేట్లు ఉన్న వాటిలోంచే వెళ్తున్నాం మనం. అవునా? ఆ గేట్లు పెట్టింది, తెరిచేది కూడా సాతానుగాడే. కానీ వెళ్ళి క్రైస్తవ విశ్వాసాలు అందరూ అందులోకి వెళ్ళిపోతున్నారు. సో గడిచిన ప్రబోధనలో సంఘ సహవాసాన్ని జ్ఞాపకం చేశాను. సో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నిజంగానే. సో చూడండి, సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి సంఘం గురించి చెప్తున్నాడు. తిమోతికి చెప్తూనే సంఘంలో నువ్వు ఎలాంటి పరిచయం చేయాలని చెప్తూనే, సో నేటి సంఘాల్లో సత్యాన్ని అనుసరించే వారు ఉన్నారా లేరా అని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 తిమోతి పత్రిక ద్వారా అదే చెప్తున్నాడు. అలాగే పౌలు ఉదాహరణకి 2 కొరింథీయులు కూడా 13 అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని? మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము. చూడండి 13 అధ్యాయం 2 కొరింథీయులు కూడా కొన్ని మాటలు తెలుసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కూడా పౌలు మేము దాన్నే ప్రకటిస్తున్నాం అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఏ సత్యమైతే మా కన్నునిత ప్రత్యక్షమైందో, మేము ఏ సత్యాన్ని అయితే మేము తాకు చూసామో, నిదానించి చూసామో, ఏ సంగతులు ఆయన మాకు ఆజ్ఞాపించారో ఆ సత్యాన్ని మేము అనుసరించి నడుస్తున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. అలాగే యోహాను, సో 2వ పత్రికలో యోహాను కూడా సత్యంలో నడిచే పిల్లల యందు చాలా సంతోషిస్తున్నాడు అంటాడు. మనం అట్టి పిల్లలా ఉన్నాము నిజంగా? దేవుని పిల్లలో సత్యాన్ని అనుసరించి నడుచడం చూచి నేను మిక్కిలి సంతోషం, నా సంతోషానికి అవధులు లేవన్నాడు. చూడండి 2వ పత్రికలో కూడా యోహాను సువార్త చదువుకుని ముగించుకుందాం. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో ఒక అధ్యాయం ఉంటుందా మందులు? యోహాను రాసినటువంటి 2వ పత్రికలో ఒక అధ్యాయం ఉంటుంది. అవునా? ఒకటి చూడండి 2వ వచనం నుంచి చదువుకుంటే చూడండి, పెద్దనైన నేను ఏర్పరిచిన అమ్మగారికి, చూడండి అక్కడ అమ్మగారు అని సంబోధిస్తూ ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయబడినది
వ్రాయినది నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ. అంటే అక్కడ ఏముంది? అసత్యం కూడా ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. చివరి అక్కడ మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమన్నాడు? నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ. అంటే వారందరూ అంటే ఇంకా ఉన్నారు అక్కడ. అంటే మిగతా వారు ఒకవేళ సత్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదేమో. వారితో ఎలా ఉన్నా కానీ అదే చెప్తాడు, నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరము మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను అంటూనే చూడండి 4వ వచనం చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొంది ప్రకారము, ఆ తండ్రే సత్యము, అవునా? ఆ సత్యం అది చెప్తాడు. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. అంటే అమ్మగారికి శుభమని చెప్తూ మీ పిల్లలలో కొందరు, అందరూ కాదు, మళ్ళీ అంటే సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కాదు. ఈవెన్ మన సంఘంలో తీసుకున్న సత్యాన్ని అనుసరించి నడిచేవారు కొద్దిమందే ఉండొచ్చేమో బహుశా, నాకైతే తెలీదు. వీరు మన సంఘంలో ఆధారము స్తంభంగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, దేవుడికి తెలుసు, అవునా? మీరు ఇక్కడ విడిచి మళ్ళీ ఎక్కడో గంతేస్తున్నారో నాకు తెలియదు, అవునా? అలాంటి వారు ఏమంటే చెక్ చేసుకోండి ఒకసారి. సో అదే చెప్తాడు, తండ్రి వలన మనం ఆజ్ఞ పొంది ప్రకారము నీ పిల్లల్లో కొందరు, అందరూ కాదు మళ్ళీ, అంటే సంఘంలో కొందరే, అందరూ కాదు మళ్ళీ, కొందరు ఏం చెప్తాడు? కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను. చాలా సంతోషం వేస్తున్నాను. అంతకు మించి సంతోషం ఏం కావాలి? ఇప్పుడు నిజ సేవకుడికి, సత్యాన్ని ప్రకటించే సేవకుడు కూడా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే వాక్యానుసారంగా నడిచేవారు చాలా మంది ఉన్నారు ఇందులో. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇదే సంఘం, ఇక్కడే సహవాసము, ఎక్కడికి వెళ్ళరండి. ఈవెన్ ఎవరైనా మీటింగ్ పెడితే అక్కడ కూడా వెళ్ళరాము, ఎందుకంటే బైబిల్ చదువుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ వెళ్తే వాక్యం వింటాక వెళ్తారేమో కానీ సంఘ సహవాసాన్ని విడిచిపెట్టరు, ఎక్కడికి వెళ్ళరు, అలాగ అంటి పెట్టుకునే ఉంటారు. ఒకవేళ తప్పున వాళ్ళు కూడా దేవుని మహాకృప చేత మరలా కంబ్యాక్ అవుతున్నారు సంఘంలో, అంటే సత్యంలోకి మరలా ప్రవేశిస్తున్నారు. దేవుడు అదే కోరుకున్నాడు. అసత్యం వైపు గత కాలపు సంవత్సరాల్లో ఏమన్నా నువ్వు అసత్యంలో నడిచావా? మరలా ప్రభు నీకు వాక్యం ద్వారా నీ మనోనేతాలు వెలిగించి మరలా నువ్వు ఆ సత్యంలోకి, ఆ సత్యం అనే సంఘంలోకి మళ్ళీ ప్రవేశించవేమో. రావాలి ఇంకా చాలామంది వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న వారందరూ కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాక్యం ఏం చెప్తున్నాడు? ఎంతో సంతోషిస్తున్నాడంట 2వ పత్రిక. అలాగే 3వ పత్రికలో కూడా గాయకు శుభమని చెప్తూ గాయకు గురించి కూడా చెప్తాడు. చూడండి 3వ పత్రికలో, పక్కనే తిప్పండి, 3వ పత్రిక ఉండే 1వ అధ్యాయం 3వ పత్రికలో కూడా 3వ వచనంలో చూడండి ఏమన్నాడు? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఎవరికి చెప్తున్నాడు? పెద్దలు. పైన పెద్దలని నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్తూ ఏం చెప్తున్నాడు 3వ వచనంలో? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి అంటూనే చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అలా వినగానే నా పిల్లలు అంటే సంఘం దేవుని పిల్లలు కదా, మనం అందరం దేవుని పిల్లలం. అలాంటి దేవుని పిల్లలని మనం అందరం కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే చూసి ఎంతో సంతోషిస్తున్నాను. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే నాకు మిక్కిలి సంతోషం కంటే ఇంకేం కావాలి? నిజ సేవకుడు కూడా, నాకు తెలిసి మా నాన్నగారు కూడా అంతే సంతోషంతో వాక్యాన్ని ప్రకటించి ఉండొచ్చు బహుశా. చాలా అంతకుమించే ఉంది. సంఘాన్ని కాపరి నడిపించుకోవడంలో సంఘాన్ని కాపరితే ప్రధాన పాత్ర అండి. సంఘ సహవాసం చెదిరిన సంఘంలో ఒక విశ్వాసం, అంటే ఒక మందలో ఒక గొర్రె చెదిరిపోయినా దానికి బాధ్యుడు ఎవరో? కాపరే ఖచ్చితంగా. కాపరి సరిగ్గా లేకపోతేనే మంద చెదరదా? ఒకవేళ నాకు ఒక 100 గొర్రెలు ఉన్నాయి, మందను వదిలేసి నేను పడుకుంటే ఏమవుద్ది? నాకు తెలియకుండానే ఏదో క్రూరమం వచ్చి ఒక గొర్రెని ఎత్తుకుపోద్ది కదా. ఆలోచించేయండి. అంటే కాపరి సరిగా లేకపోతే మంద ఖచ్చితంగా చెదిరిపోద్ది. అంటే మంద చెదరడంలో కూడా
కాపర్ చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారు. ఎంత అశ్రద్ధగా ఉండకూడదు ప్రతి విషయంలో కూడా. నిజంగా మీరు ఆ యవనస్తుల్ని అడగని చెప్తారు. సంఘ సావాసంలో ఎవరు చిన్న ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే వెళ్తాం. కుర్రోళ్ళు కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతున్నారు నిజంగా. సంఘంలో ఎవరికైనా ఏదైనా చిన్న ఏమైనా వస్తే వెంటనే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, ప్రార్థన చేసి రావడం. సో అది ఉండాలండి నిజంగా. చాలామంది తెలుసు, చాలామంది నేను కానుకలు కూడా పుచ్చుకోనని తెలుసు. మ్యాక్సిమం నన్ను బలవంత పెడతా కానీ వాడిని సంతోష పెట్టడం కోసం కానుకిస్తే పుచ్చుకుంటాను కానీ అసలు వద్దనే చెప్తాను నేను. అలా అయితే ఇంకోసారి మీ ఇంటికి రానమ్మా అంటాను నేను. సో సంఘాన్ని కాపరి ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ ఈరోజు కాపర్లు ఎలా ఉన్నారంటే సంఘాన్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారు. వాళ్ళ రక్తాన్ని తాగేస్తున్నారు. లేదా బోధకులు అనేక మంది ఉన్నారు, పెద్ద పెద్ద బోధకులు పైగాని. సువార్త ఉచితంగా ప్రకటించమంటే ఎలాగా? నిజంగా నాకు సతీష్ గారు, కలవర సతీష్ గారు చూస్తే ఆయన వాక్యం బాగా చెప్తారు నిజంగా. కానీ ఏంటంటే కవర్లో మా కవర్లు అందరూ పైకి ఎత్తండి, ప్రతి ఒక్కరు మీకు తోచిన 5,000 రూపాయల కుటుంబం చొప్పున వేసేయండి అంటే ఇదేంటిది? దేవుడు ఉచితంగానే నిన్ను ప్రకటించమన్నాడే, ఉచితంగానే సువార్త పని చేయమన్నాడే, అన్నీ ఉచితంగానే చేయమన్నాడే. అపోస్తులు అందరూ కూడా ఏది ఆశించలేదే, వాళ్ళకు ఉన్న కొద్దీ అక్కర కొద్దీ అందరికీ పంచిపెట్టారే. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు దండుకుంటున్నావు సంఘాన్ని, సంఘస్థులందరినీ వేధించేస్తున్నావే కానుల కోసం. ఏమనంటే దశమ భాగం అంటారు. నేను అంతే కవర్ల మీద ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టాను మెల్లగా. రాను 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 అని ఏమేశాను కవర్లో? అబ్జర్వ్ చేశారా? వర్ధిల్లిన కొలది కానుకలు దేవునికి. అంటే స్వచ్ఛందంగా నీ హృదయంలో నీకు ఎంత ఇవ్వాలని మనసులో వచ్చిందా అది ఇవి. నీకు ఎంత హృదయంలో నిశ్చయించుకుంటావో ప్రభుకి నేను ఎంత ఇవ్వాలి వేసేయి అందులో. అంతేగాని ఎంత ఇవ్వాలని నిర్దిష్టమైంది లేదు. నిర్దిష్టమైంది ఇజ్రాయేల్కి ఇవ్వబడింది. దశమ భాగం 10వ వంతు ఖచ్చితంగా కండిగా లేవీలకి ఇవ్వాలి నువ్వు. అది ఇజ్రాయేల్కి ఇవ్వబడింది అంటే లేదు లేదు ఇక్కడ ఇలా అని చెప్తే అలా చెప్పే పాస్టల్నే దుమ్మెత్తి పోస్తున్నారు. సత్యం చెప్పేవా పాస్టల్? నువ్వు ఏ నిబంధన కొన్నావు, నువ్వు ఏ నిబంధన అనుసరించి నడుచుకున్నావు? క్రొత్త నిబంధనలో ఇవ్వబడాలి దశమ భాగం గురించి. ఓకే, సేవకులకి కానుకలంటే మరి పోషించబడాలంటే, సంఘం పోషించబడాలంటే కేవలం దశమ భాగాలంటే దశమ భాగాలు నువ్వేం చేయాలి? వాటిని ఎవరైతే సంఘంలో ఇబ్బంది కలుగుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే ఇవ్వు, ఆదుకో. సేవకుడు పరిచర్య అంటే అది భాగం. వడ్డీలు కొలితే నువ్వు దేవునికి కానుకలు సమర్పణ చేయాలి. అందుకే నేను లేఖన భాగం ఎందుకు చదివిస్తాను ప్రభు దినంలో? దశమ భాగం ఇవ్వద్దు ఇవ్వకూడదని కాదండి, ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోయినా అంటే వసూలు చేయకూడదని చెప్తున్నాడు పాస్టర్ గారు. అవునా? దశమ భాగాల కోసం సంచలేసిన తిరిగే వాళ్ళు ఉన్నారు పాస్టర్లో. ఇంటింటికి వెళ్ళిపోయి నెల రాగానే ఏదో బాకీ ఉన్నట్టు విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోయి పాస్టర్ గారిని ఏమంటే భయం అంటే అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అబద్ధ బతుకులు. అలాంటి వాతావరణాన్ని అది ఇవ్వకపోతే పాస్టర్ గారు వస్తాయి అయిపోయి ఏంటి మళ్ళీ ఏమైనా అయిపోద్ది మనకు. ఈ వీక్నెస్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు నిజంగా. ఎంత ఎలాగైపోయిందంటే బోధ అంటే అపవాది గారు నిజంగా భ్రష్టత్వంలోకి నడిపించేస్తున్నాడు నిజంగా విశ్వాసం. అసలు క్రీస్తులు నువ్వు ఉంటే అద్భుతం కదా. అసలు క్రీస్తులు నువ్వు ఉంటే అద్భుతం కదా. అసలు క్రీస్తుని అంగీకరించిన నీవు ఏమైపోతే ఏముంది? ఏమన్నా అయిందా? ఆయనతో ఉంటావు. నీకు ఏమైనా అయిందా? చనిపోతావా? ఆయనతో ఉంటావు. అది కదా క్రైస్తవ విశ్వాసము నిరీక్షణ అంటే. అందులో బలంగా నిలబండే. సత్యవాక్యం అంటే అదే, నిలబండే. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకున్నాడు? నువ్వు ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఎందే నువ్వు నిలబడిపోయి ఉంటే నువ్వు చనిపోయినా నీకు దిగులేంటి, బెంగ ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు మరణిస్తే తిరిగి వస్తానంటున్నాడే. అది మర్చిపోయాము, అది వదిలేసాము. ఇంకా ఎంతసేపు వద్దండి. ఇంకా పదే పదే మనం చాలాసార్లు చెప్పుకుంటాను నేను. అసలు క్రైస్తవం అంటే ఇది కాదు, క్రైస్తవ నిరీక్షణ అంటే ఇది కాదు. ఏ సమస్య వచ్చినా, ఏ లోటుపాట్లు వచ్చినా కానీ మీరు బెదరకండి, అదరకండి. నిజంగా వాక్యాన్ని అంటిపెట్టుకున్న వారు ఏం వచ్చినా కానీ అదర్లో బెదరు. తెలుసండి, అదర్లో బెదరు. నిజంగా నిజ క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు బాప్తిసం ద్వారా తిరిగి జన్మించిన వారికి ఇంకా అసలు ఏముంటుందో దానికి సంతోషించండి. మాకు డబ్బులు ఏమంటావా?
నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, అయినా కానీ మేము స్వార్థ ప్రయాణాలకు వెళ్తున్నాం. ఆయన కాడికి ఏదో కుర్రోడు కూడా పాపం జేబులోంచి దేనికో అంత కొంత తీసుకుని స్వార్థకి మేము నిశ్చయించుకున్నాం, వెళ్తున్నాం. అందరూ నేను చాలా పెద్ద ఏదో రిచ్ మ్యానో ఉన్నామనేది దాన్ని కూడా అనుకుంటారేమో, ఏదో మా నాన్నగారు అయితే మూటకి చెల్లారు అనుకుంటారేమో. ఏమి లేదండి, ఉన్నట్టు అంతా ఎక్కడ వస్తే సంఘానికి అలాగే ఇచ్చేవారు. దుప్పట్లైనా ఏమైనా వచ్చినట్టు అలాగే. నిన్న కూడా మేము మా ఫ్రెండ్ ఎవరు ఏదో పంపిస్తే సండే స్కూల్ పిల్లలకి పంచిపెట్టేసాం, నేను భోజనం పెట్టి శుభ్రంగా పంపించేసాం చక్కగానే. అరే క్రీస్తుని కలిగి ఉన్నానే, నేను ఎంత ధనవంతుని నిజంగా ఆత్మీయంగా, క్రీస్తులో నేను ఐశ్వర్యవంతున్నే. నీ నిమిత్తమే కదా ఆ పరలోకపు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దారిద్ర్యాన్ని అనుభవించడానికి వచ్చాడు, నీకోసమే కదా. అవునా? పౌలు చెప్తాడు, నీ నిమిత్తమో. ఆయన పరలోకంలో అంతటా ఉన్నవాడు అసలు ఎవరున్నారు? పరలోక ఐశ్వర్యాన్ని వీడి నీకోసము, పాప స్థితిలో చచ్చిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నీకోసమే కదా తగ్గించుకొని దీనుడిగాను దరిద్రుడిగాను నీకోసమే కదా వచ్చాడు, నీకోసమే కదా ప్రాణం పెట్టాడు. అలాంటి అంత చేసిన నిన్ను మరణించినా కానీ తిరిగి లేపడానికి వస్తున్నాడే, అది కదా క్రైస్తవం. ఇంక దేనికి మనం ఆలోచించాలి? అవునా? అది కదా, దానికి మనం గౌరవపడాలి. ఒక క్రైస్తవుడిగా దానికి మనం గర్వించాలి. ఈ రోగాలకి, వ్యాధులకి, డబ్బుకి, దానికి అసలు బెదరకూడదు మనం. అవునా? బెదరకూడదు. అలా అయితే ప్రభుకి ఏముంది? నక్కలకి బొరియలోనే అంటాడు, మనిషి కుమారుడికి తలవాల్చడానికి కూడా కనీసం ఇల్లు లేదే. నీకు వంటకి చక్కగా ఇల్లు ఉంది, తృప్తిపడు, సంతోషించు. ఇంకెందుకు బెంగ? పెళ్ళి అవుతుందని బెంగ. పెళ్లి చేసుకుని నరకంకి వెళ్ళడం కన్నా పెళ్లి చేసుకోకుండా పరలోకం వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. అవునా? అవునా? అయ్యో పాస్టర్ గారు పెళ్ళి వద్దంటారేమో అనుకోకండి. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక ఇబ్బందితో బాధపడుతున్నావు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంతానం కోసం బాధపడుతున్నావు. అందరికీ పిల్లలు నాకు పిల్లని బాధపడుతున్నాయేమో. సో పిల్లలు ఉంటే నీకు పరలోకం అంటే కాదు కదా. పిల్లలు ఉంటే నీకు పరలోకం అనలేదు దేవుడు, నువ్వు ఎలా ఉన్నా కానీ. అలాగే నువ్వు సింగిల్గా ఉన్నా పరలోకం రాదు, నువ్వు పెళ్లి చేసుకుంటేనే పరలోకం వస్తా అంటే అది కూడా లేదు. పరలోకం ఇస్తాడు ఎప్పుడు? ఆయన చూపిన మార్గంలో విశ్వాసం ఉంచి సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన చెంతకే చేరతావు. కేవలం ధనవంతులనే తీసుకెళ్తాడని లేదు కదా బైబిల్లో. అందరూ సమానమే కదా క్రీస్తునందు, ఇంకెందుకు? సో అదే విషయాన్ని సో చక్కగా నా పిల్లలు సత్యంలో నడుచుకుంటాడు చూసి నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. సో ప్రియ సంగమా, మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి సత్యాన్ని అనుసరించి సత్య మార్గంలో నడుస్తూ ఆ పరిశుద్ధాత్మని, అంటే అలా సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మనకు తోడే ఉందని, ఆ సత్యస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్ముడు మనందరినీ, మన సంఘాన్ని కూడా మరి సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్. మా అందరికి వందనాలు.